నమస్తే నాగేశ్వర్ గారు. అల్లు అర్జున్ హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న భారతీయ నటుడిగా రికార్డు సృష్టించాడు సార్. పుష్ప 2 కోసం అల్లు అర్జున్ తీసుకున్న రెమ్యూనరేషన్ 300 కోట్ల రూపాయలు. గతంలో మనం చూసాం సార్, బాలీవుడ్ యాక్టర్స్కి మాత్రమే ఆ రేంజ్ ఉండేది. ఇప్పుడు దక్షిణాది హీరో, అందులోనూ తెలుగు హీరోకి అంత మంచి ఆ రికార్డు నెలకొల్పారు. ఒకసారి ఆ లిస్ట్ కూడా చెప్తాను సార్. ఫోర్బ్స్ ఇండియాలో వచ్చిన లిస్ట్ ఇది. అల్లు అర్జున్కి 300 crores, పుష్ప 2, జోసెఫ్ విజయ్, తలపతి విజయ్కి లిస్ట్ 130 crores to 275 crores, షారుఖ్ ఖాన్కి 150 crores to 250 crores డుంకీకి. తర్వాత రజనీకాంత్, తర్వాత అమీర్ ఖాన్ ఉన్నారు, తర్వాత ప్రభాస్, అజిత్ కుమార్, సల్మాన్ ఖాను, కమల్ హాసన్, అక్షయ్ కుమార్. సో బాలీవుడ్ నటులందరినీ కూడా వెనక్కి తోసేసి అల్లు అర్జున్ తెలుగు హీరో టాప్లో నిలిచాడు సార్. ఏమంటారు? అంటే ఇప్పుడు మనము తెలుగు హీరో అనడం కన్నా పాన్ ఇండియన్ హీరో అనాలి. ఎందుకంటే ఆ లాంగ్వేజ్ బ్యారియర్స్ వెళ్ళాయి. ఓటీటీ రెవల్యూషన్ వచ్చాక, సబ్ టైటిల్స్ వచ్చాక మల్టీ లాంగ్వేజ్ సినిమాలు వచ్చాయి. ఒకప్పట్లాగా తెలుగు సినిమాను డబ్బింగ్ చేసుకోవడం అనేది స్టేజ్ దాటిపోయింది. సో ఇప్పుడు మీకు బాహుబలి అయినా, మీకు పుష్ప అయినా, ఏదైనా మల్టీపుల్ లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది మీకు. సో అందువల్ల సినిమా యొక్క స్వభావమే మారిపోయింది. ఒకప్పట్లాగా తెలుగు సినిమా, తమిళ సినిమా అనే దశలో లేవు ఇప్పుడు. అందువల్ల ఆ తెలుగు నటుడుగా మన గర్వకారణం. కానీ తెలుగు పాన్ ఇండియా తెలుగు నటుడుగా మనం చెప్పుకోవాలి. ఇది మీరు చెప్పింది ఫోర్బ్స్ ఇండియా వాళ్ళ రిపోర్ట్. ఇది ఒక ఫోర్బ్స్ ఇండియా వన్ ఆఫ్ ది వరల్డ్స్ లీడింగ్ బిజినెస్ ఎకానమీ, బిజినెస్ సంబంధించినటువంటి మ్యాగజిన్. సో ఫోర్బ్స్ ఇండియా ఇది వన్ ఆఫ్ ది వెరీ ఆథెంటిక్. ఏదో మనకు ఊరు పేరు లేని వెబ్సైట్ల ఆధారం కాదు. ఫోర్బ్స్ ఇండియా ప్రకారం ఏంటంటే పుష్ప 2 December 5 అనుకుంటా, నాకు గుర్తున్నంత వరకు రిలీజ్. సో ఇది 300 crores పవన్ కళ్యాణ్ అన్న సినిమా ఇది. అంటే ఈ మధ్యకాలంలో అడవులను రక్షించేవారు ఒకప్పుడు హీరోలు అయ్యేవారు, ఇప్పుడు అడవులను దెబ్బతీస్తున్న స్మగ్లర్లు హీరోలు అవుతున్నారు అని పవన్ కళ్యాణ్ రెఫర్ చేసిన సినిమా. సో ఆ పుష్ప 2కు 300 crores రెమ్యునరేషన్ తీసుకున్నాడు అని అల్లు అర్జున్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. మీరు ఈ 10 మంది పేర్లు తీస్తే ఇందులో 6 సౌత్ ఇండియన్ స్టార్స్. అందులో తెలుగు స్టార్ ఒక్కరే, మిగతా వాళ్ళంతా అత్యధికులు తమిళ్ స్టార్సే. మీకు నెంబర్ 1 పొజిషన్లో అల్లు అర్జున్ ఉంటే, నెంబర్ 2 పొజిషన్లో జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్, పాపులర్గా దళపతి విజయ్ అంటాం. ఇటీవల సినిమాలకు గుడ్ బై చెప్పి పార్టీ కూడా పెట్టాడు. 3rd పొజిషన్లో మీకు షారుఖ్ ఖాన్ ఉంటాడు. షారుఖ్ ఖాన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్లీ రినౌండ్ టవరింగ్ యాక్టర్. నేను లాస్ ఏంజల్స్ వెళ్తే హాలీవుడ్లో, లాస్ ఏంజల్స్లో ఈ హాలీవుడ్ స్టార్స్ వీళ్ళందరూ ఉన్న ఇండ్లు చూపెడతారు ఒక టూరిస్ట్లో భాగంగా. అక్కడ షారుఖ్ ఖాన్ ఇల్లు కూడా చూపెట్టారు మాకు. అంటే హాలీవుడ్ నటుల సరసన షారుఖ్ ఖాన్ కూడా ఇల్లు ఉంది. అంత ఇంటర్నేషనల్లీ రినౌండ్ యాక్టరు. సో కానీ ఆయన సినిమా కెరీర్లో నాకు గుర్తున్నంత వరకు ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. కానీ బట్ ఈ కుడ్ రిమైన్. షారుఖ్ ఖాన్ కొన్ని సినిమాలు దెబ్బతిన్నా షారుఖ్ ఖాన్ రిమైన్డ్ యాజ్ షారుఖ్ ఖాన్. మీకు ఆయన లాస్ట్ ఈ మధ్య వచ్చిన జవాన్, పఠాన్ పెద్ద వివాదమైంది. దీపికా పదుకొనే డ్రెస్సింగ్ కాస్ట్యూమ్స్ పైన చాలా పెద్ద వివాదమైంది. అయినా జవాన్, పఠాన్ బాగా హిట్ అయింది. సో 3rd పొజిషన్లో మీకు షారుఖ్ ఖాన్ ఉంటాడు. ఎందుకు నేను ఈ కంపారిజన్ కూడా చెప్తున్నానంటే, మీకు షారుఖ్ ఖాన్ను కూడా మన అల్లు అర్జున్ దాటాడు. షారుఖ్ ఖానే కాదు, సినిమా ఇండస్ట్రీలో 3 ఖాన్స్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్. వీళ్ళు టాప్ హీరోస్ ఆఫ్ ది బాలీవుడ్, టాప్ హీరోస్ ఆఫ్ ది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. మీకు అమీర్ ఖాన్కి అయితే మిస్టర్ పర్ఫెక్షనిస్ట్గా పేరు. అంటే ఏది చేసినా చాలా పర్ఫెక్ట్గా చేస్తారని. నాకు గుర్తున్నంత వరకు 3 Idiots ఒక నావెల్ ఆధారంగా అనుకుంటా, ఐఐటి విద్యార్థుల గురించి. సో అలాగే పీకే మన పవన్ కళ్యాణ్ తీసినట్టున్నారు కదా, అది వకీల్ సాబ్కు బేసిస్ అనుకుంటా. సబ్జెక్టు కరెక్షన్, నాకు అంత సినిమాల గురించి అవగాహన తక్కువ. సో కానీ అలాగే దంగల్ ఇలాంటి టాప్ సినిమాల్లో నటించిన బాలీవుడ్ స్టార్స్ వీళ్ళంతా. సో మీకు 3rd పొజిషన్లో షారుఖ్ ఖాన్ అంటే 4th పొజిషన్లో రజనీకాంత్. మీకు ఈ లిస్ట్ చదివితే తెలుగువాడిగా ఆనందం వేస్తుంది. మన అల్లు అర్జున్
విజయ్ ఓవర్టేక్ చేశాడు, షారుఖ్ ఖాన్ ఓవర్టేక్ చేశాడు, అన్నిటికి మించి రజనీకాంత్ను ఓవర్టేక్ చేశారు. మామూలు యాక్టర్ కాదు రజనీకాంత్, ఇది లైక్ ఎ గాడ్ ఇన్ తమిళ్. అఫ్ కోర్స్ ఆయన శివాజీ గైక్వాడ్ అయినా, ఆయన నాన్ తమిళ్ అయినా, తమిళ ప్రేక్షకులు అంతగా ఆదరించినటువంటి గొప్ప నటుడు కదా. సో రజనీకాంత్ ఇస్ ఎ ఫినామినన్. మీకు రజనీకాంత్ ఎవరైనా చేస్తే ఓవర్ యాక్షన్ అవుతుంది, రజనీకాంత్ చేస్తే స్టైల్ అవుతుంది అని నానుడి. రజనీకాంత్ ఏం చేసినా ఇలా అన్నాడనుకో అది స్టైలే. సో ఇలా హెయిర్ ఇలా అంటే మామూలు స్టైల్ కాదు, అది పెద్ద సెన్సేషన్ అవుతుంది. అలాంటి రజనీకాంత్ కూడా అల్లు అర్జున్ దాటాడు. సో ఇలా మనకు ప్రభాస్ ఇంకో తెలుగు యాక్టర్, అల్లు అర్జున్తో పాటు ఆ టాప్లో ఉన్న 10 మందిలో ఉన్న ప్రభాస్. బాహుబలితో రాజమౌళి చేతిలో జక్కన్న చేతిలో చెక్కబడిన శిల్పం. సో బాహుబలితో నేషనల్ ఇంటర్నేషనల్ ఇమేజ్ వచ్చింది. కల్కికి ఆయన ఇప్పుడు హైయెస్ట్ పేడ్ లిస్ట్లో 10 మందిలో ఉన్నాడు. సో ఇక మిగిలిన వారు మీకు అజిత్ కుమార్, అలాగే మీకు కమల్ హాసన్ అయితే ఈ మధ్య 2023లో సినిమా రాలేదనుకుంటున్నా, నాకు గుర్తున్నంత వరకు. ఇప్పుడు ఏదో ఇంకో సినిమా లేటెస్ట్గా నడుస్తోంది, అది బట్ అదే భారతీయుడు, దాని సీక్వెల్, భారతీయుడికి సీక్వెల్ వస్తుంది. బట్ కమల్ హాసన్ 2023లో ఒక్క సినిమా తీయకపోయినా కూడా ఎవర్ గ్రీన్, కొంతమంది ఎవర్ గ్రీన్గా ఉంటారు. సో ఒక రకంగా ఎవర్ గ్రీన్ యాక్టర్గా పేరు. సో మీకు ఇలా సౌత్ ఇండియన్ స్టార్స్ మీకు అల్లు అర్జున్, ప్రభాస్, రజనీకాంత్, అజిత్ కుమార్, మీకు దళపతి విజయ్, కమల్ హాసన్, ఇక మిగిలిన వారు ఎవరు అంటే షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ అండ్ అక్షయ్ కుమార్ అన్నమాట లాస్ట్ పర్సన్. సో అందువల్ల ఇంత ఫినామినల్గా సౌత్ ఇండియన్, మేము జర్నలిజంలో చేరినప్పుడు టాప్ 10 న్యూస్ పేపర్ సర్క్యులేషన్ ఏది అని తీస్తే తెలుగు ఈ సౌత్ ఇండియా, అదే ఇండియన్ లాంగ్వేజెస్ ఉన్నాయి, సౌత్ ఇండియన్ కూడా ఫీల్ ప్రౌడ్. ఇప్పటికి కూడా వాస్తవం, ఇప్పటికి కూడా ఆల్ టాప్ 10లో మీకు టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ లాంటిది ఉంటే మిగతా అన్ని దైనిక్ భాస్కర్ నుంచి మొదలుకొని తెలుగు పత్రికలు, ఇండియన్ లాంగ్వేజ్ పత్రికలు ఉంటాయి, సౌత్ ఇండియన్ కాదు. అంటే న్యూస్ పేపర్లో ఇంగ్లీష్ వర్సెస్ ఇండియన్ లాంగ్వేజెస్. కోర్స్ ఇంగ్లీష్ కూడా ఇండియన్ లాంగ్వేజ్ అని చర్చ జరిగిన, బట్ ఇంగ్లీష్ ఇది ఇంగ్లీష్ కదా, ఇంగ్లీష్ వర్సెస్ ఇండియన్ లాంగ్వేజెస్ ఉండేది. కానీ ఇక్కడికి వచ్చేవరకు ఏంటంటే బాలీవుడ్ డెఫినెట్గా డామినేటింగ్. కారణం ఏంటంటే భారతదేశంలో 40% ఆఫ్ పాపులేషన్ హిందీ మాట్లాడతారు. ఎక్కువ మంది హిందీ మాట్లాడే వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళ దానికి ఎక్కువ వ్యూవర్షిప్ ఉంటుంది. ఇప్పుడు ధ్రువ్ రాఠీ, రవీష్ కుమార్ లాంటి వాళ్ళకు యూట్యూబ్ ఛానళ్లకు ఉన్నంత ఫాలోయింగ్ ప్రొఫెసర్ నాగేశ్వర్కు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే నా క్యాచ్మెంట్ ఏరియా తెలుగు, వాళ్ళ క్యాచ్మెంట్ ఏరియా హిందీ. అందుకే మీకు ధ్రువ్ రాఠీకి, రవీష్ కుమార్కు కోట్లల్లో ఫాలోవర్స్ ఉంటారు. సో అందువల్ల క్యాచ్మెంట్ ఏరియా బాలీవుడ్కి ఎక్కువ కనుక సహజంగానే 40% ఆఫ్ ద పాపులేషన్ హిందీ. ఇది కాకుండా మీకు గుజరాతీ, మరాఠీ, పంజాబీ వీళ్ళందరికీ కూడా హిందీ, ఉర్దూ కావచ్చు, వీళ్ళ భాష మాట్లాడే వారందరికీ కూడా హిందీ, బెంగాలీ ఆల్మోస్ట్ లైక్ మదర్ టంగ్ లాగానే, ఎందుకంటే దేవనాగరి లిపి హిందీతో పోలికుంటుంది. తర్వాత సౌత్ ఇండియాలో కూడా మీకు కొద్దిగా తమిళనాడు ఆ ప్రాంతంలో హిందీ పట్ల ఏమైనా వ్యతిరేకత ఉండొచ్చు, కానీ మనకు తెలంగాణ తీసుకుంటే హిందీ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. హిందీ మనకు ఏలియన్ లాంగ్వేజ్గా అనిపించదు. తెలంగాణలో ఉన్న వారికి హిందీ అనేది అది డిఫరెంట్ లాంగ్వేజ్ అనిపించదు. తర్వాత ఈ టెలివిజన్ సీరియల్స్ వచ్చాక, ఓటీటీలు వచ్చాక, రంగుల టెలివిజన్ ఎంటర్ అయ్యాక లాంగ్వేజ్, భాష ఏదైనా భావం ఒక్కటే, సర్వకళల పరమార్థం ఒక్కటే అన్నట్లు భాషకు భావానికి మధ్య ఉండే ఒక డిస్టెన్స్ అనేది బ్రిడ్జ్ అయిపోయింది. సో అందువల్ల మీకు హిందీకి ఒరిజినల్ హిందీ మాట్లాడే వాళ్ళు ఎక్కువ, హిందీ అసోసియేటెడ్ లాంగ్వేజెస్గా ఉన్న వాళ్ళు ఎక్కువ, మిగతా నాన్ హిందీ ద్రవిడియన్ లాంగ్వేజెస్ వాళ్ళకు కూడా హిందీ పరిచయం. అందువల్ల హిందీ యొక్క క్యాచ్మెంట్ ఏరియా చాలా ఎక్కువ ఉంటుంది. కానీ దాన్ని కూడా బీట్ చేసి తెలుగు, తమిళ హీరోలు ఇవాళ బాలీవుడ్ను కూడా బీట్ చేయగలిగారు అంటే మన అల్లు అర్జున్, మన ప్రభాస్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, మామూలు యాక్టర్స్ కాదు, వీళ్ళు అక్షయ్ కుమార్, వీళ్ళందరినీ బీట్ చేశారు. అందులో తమిళ్ రజనీకాంత్, విజయ్, కమల్ హాసన్, వీళ్ళంతా, అజిత్ కుమార్, వీళ్ళంతా మామూలు యాక్టర్లు కాదు, చాలా ఫేమస్ యాక్టర్స్. నేను చిన్నప్పటి నుంచి రజనీకాంత్, కమల్ హాసన్ల పేర్లు వింటున్నాను. సో ఇప్పుడు కాదు మరో చరిత్ర అని నేను స్టూడెంట్గా ఉన్న రోజుల్లో
కమల్ హాసన్ సినిమా చూశాను నేను. సో సాగర సంగమము ఇవన్నీ, సో ఇవాళటి కావు ఇవన్నీ. సో అందువల్ల మీకు నరసింహ ఇవన్నీ పాత ఎప్పుడో వచ్చిన సినిమాలు ఇవన్నీ. ఈ మధ్య సినిమాలు చూసే టైం ఉంటలేదు కానీ పాతకాలంలో చూసేవాళ్ళు బాగా. సో అందువల్ల అలాంటి నటుల్ని కూడా దాటి వెళ్ళారంటే కారణం ఒకటి టెక్నాలజీ. అంటే ఈ ఓటీటీలు వచ్చాక లాంగ్వేజ్ బ్యారియర్స్ అయ్యాయి. రెండు సినిమా ఇండస్ట్రీలో వచ్చిన మార్పులు, మల్టిపుల్ లాంగ్వేజెస్లో రిలీజ్ కాదు. మూడోది ఏంటంటే బాలీవుడ్ సినిమా క్రిటిక్స్ చెప్పేది ఏంటంటే బాలీవుడ్లో గతంలో లాగా యాక్షన్ ప్యాక్డ్ సినిమాలు లేవు, స్టోరీ బలంగా ఉన్న సినిమాలు లేకుండా పోతున్నాయి, రొటీన్ సినిమాలు వస్తున్నాయన్న విమర్శ ఉంది. సో పాటలు మనలాగా ఎంటర్టైన్మెంట్, హెవీ డోస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అక్కడ మాస్ సినిమాల కన్నా మల్టీప్లెక్స్ సినిమాలపైన ఎక్కువగా బాలీవుడ్ కాన్సన్ట్రేట్ చేస్తోంది. దానివల్ల చిన్న చిన్న టౌన్లలో గ్రామాల్లో ఉండేటువంటి హిందీ ఆడియన్స్కు వారికి ఒకప్పట్లాగా మసాలా సినిమా అందడం లేదు అనే భావన ఉంది. సో ఎలీట్కు హయ్యర్ అప్పర్ స్టేట్ ఆఫ్ సొసైటీకి అపీల్ చేసే మల్టీప్లెక్స్ ఓరియంటెడ్ సినిమాలు వస్తున్నాయి. మల్టీప్లెక్స్ ఓరియంటెడ్ సినిమాలు డబ్బులు రావచ్చు కానీ మల్టీప్లెక్స్ సినిమాలు మాస్ సినిమాలు కాలేవు. కానీ మన దగ్గర మాస్ సినిమాలు ఇప్పటికీ కూడా అది మల్టీప్లెక్స్ మాస్ అనే డిఫరెన్షియేషన్ లేకుండా సినిమాలు వస్తున్నాయి. అందువల్ల ఇది టెక్నాలజీలో సినిమా ఇండస్ట్రీలో వచ్చిన ఒక ట్రెండ్. అంటే ఏ లాంగ్వేజ్ అన్నా కావచ్చు, పాన్ ఇండియన్ సినిమా గుర్తు ఇప్పటికీ ఒక 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం చిరంజీవి లాంటి ఒక మహానటుడు బాలీవుడ్లో నటిస్తే హిందీలో నటిస్తే పట్టించుకోవాలి, ఎవరు చూడలే. ఆజ్కా గోండరాజ్ గుర్తులేదు కానీ అది మీకు చిరంజీవి మామూలు నటుడు కాదు కదా. సో మీకు బాలీవుడ్ నటుల్లో ఏ నటునికి కూడా చిరంజీవి ఏమీ తీసుకోడు. సో అలాంటి నటుడు నటించిన సినిమా కూడా హిట్ కాలేదు. మీకు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు ఇలాంటి మహానటులు వీళ్ళు మామూలు నటులు కాదు కదా. సో ఇలాంటి మహానటులు నటించినా కూడా సో మీకు సినిమా హిందీలో బాలీవుడ్లో క్లిక్ కాలేదు. కానీ ఇప్పుడు వాళ్ళు చేయలేని పనిని, ఆ జనరేషన్ ఆఫ్ లెజెండరీ యాక్టర్స్ చేయలేని పనిని ఇప్పుడు మన అల్లు అర్జున్లు, మన ప్రభాస్లు చేయగలుగుతున్నారు, మన జూనియర్ ఎన్టీఆర్లు, మన రామ్ చరణ్లు చేయగలుగుతున్నారు. ఇప్పుడు ఈవెన్ ఈ పుష్ప 2 అన్ని రికార్డులను బద్దలు కొడుతుంది అని ఎక్స్పెక్టేషన్స్, 1000 కోట్ల కలెక్షన్ చేయగలుగుతుందని. అంటే లాంగ్వేజ్ యొక్క బ్యారియర్. మీకు చైనా ప్రెసిడెంట్ జింపింగ్ వచ్చినప్పుడు మోడీ అడిగాడు, దంగల్ సినిమా చూసినా అని చెప్పాడు జింపింగ్. సో అందువల్ల జపాన్లో మన సినిమాలు, బాలీవుడ్ సినిమాలు కూడా చాలా క్రేజ్. సో ఇలా లాంగ్వేజ్ బ్యారియర్స్ పోతున్న సమయంలో పాన్ ఇండియనే కాదు, ఇప్పుడు మన ఆస్కార్ కూడా వెళ్ళాం కదా, మన నాటు ఆస్కార్ పురవీధుల్లో కూడా సంచలనం క్రియేట్ చేసింది మన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మన రాజమౌళి వరల్డ్ ఇమేజ్ తీసుకోగలిగారు. సో అందువల్ల ఇట్స్ ఎ మూమెంట్ ఆఫ్ ప్రైడ్. అల్లు అర్జున్ విజయమే కాదు, దీంట్లో ఇట్స్ ఎ మూమెంట్ ఆఫ్ ప్రైడ్ ఫర్ తెలుగు ఆడియన్స్. ఇక్కడ ఈ కుటుంబాల ఇష్యూలు, రాజకీయ ఇష్యూలు, పర్సనాలిటీలు, నటులు, వాళ్ళ అభిమానులకు కాదు, తెలుగువాడిగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, నాటుకు మన రాజమౌళికి ఆస్కార్ అవార్డు వస్తే తెలుగువారిగా అందరము గర్వించాము. సో ఇందులో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి ఒక నటుని పైన అభిమానం ఉండొచ్చు, ఓ నటుని పైన ప్రత్యేకమైన అభిమానం ఉండొచ్చు, అది వేరు ఒక సినిమాడు. కానీ ఒక అచీవ్మెంట్ విషయానికి వచ్చినప్పుడు, అకాంప్లిష్మెంట్కి వచ్చినప్పుడు అది మనందరిది, ఇందులో తేడా లేదు. అచీవ్మెంట్. మెగా ఫ్యామిలీలో ఏ హీరో ఒక రికార్డు సృష్టించినా కూడా మెగా అభిమానులు అందరూ పండగ చేసుకునేవారు సార్. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ వేరేలా ఉంది. పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్ సపోర్ట్ చేయలేదు, వ్యతిరేకంగా వైసీపీ అభ్యర్థికి ప్రచారం చేశాడు అనే ఒక భావన మెగాభిమానుల్లో బలంగా ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు ఎక్కువగా దీన్ని సెలబ్రేట్ చేసుకోలేకపోతుంది. అది రాంగ్ అని అంటున్నాను నేను. ఇక్కడ మెగా అభిమానులకి కాదు, చిరంజీవి మెగా అభిమానులకి అభిమాని కాదు కదా. చిరంజీవి తెలుగువారు 10 కోట్ల మంది తెలుగువారు గర్వించదగ్గ నటుడు. పవన్ కళ్యాణ్ కోట్లాది తెలుగువారు అభిమానించే నటుడు. రాజకీయాలు ఏవైనా ఉండని, పవన్ కళ్యాణ్ ఏ పార్టీలో ఉండొచ్చు, ఇంకో పార్టీలో ఉండొచ్చు. రాజకీయాలు మనము నటులుగా చూడాలి, రాజకీయాలుగా చూడాలి. ఈ రెండింటిని విడగొట్టి చూడాలి. రాజకీయపరమైన అభిప్రాయాలు ఏవైనా ఉండొచ్చు. మీకు రజనీకాంత్ ప్రో బీజేపీ అట్లంటే, కమల్ హాసన్ మై కలర్ ఈజ్ నాట్ సాఫ్రన్ అన్నాడు, నో క్వశ్చన్ మై కలర్ విల్ నెవర్ బి ఏ సాఫ్రన్ అన్నాడు. అంత క్లియర్గా యాంటీ బీజేపీ పొజిషన్ తీసుకున్నాడు కమల్ హాసన్. మీకు దళపతి విజయ్ క్లియర్గా యాంటీ బీజేపీ పొజిషన్ తీసుకున్నాడు.
చాలా జిఎస్టీ పైన, మీకు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ పైన విజయ్ చాలా క్లియర్గా యాంటీ బీజేపీ పొజిషన్ తీసుకున్నాడు. మీకు ఇలా ప్రో బీజేపీ ఉండొచ్చు, యాంటీ బీజేపీ ఉండొచ్చు, ప్రో వైస్ ఈ పార్టీ ఆ పార్టీ ఉండొచ్చు. దయచేసి వీ హ్యావ్ టు రైజ్ అబౌవ్ దాట్. ఇట్స్ అన్ అచీవ్మెంట్ ఫర్ తెలుగు ఇండస్ట్రీ. తెలుగు వారికి గుర్తింపును అందరము ఆస్వాదించాలి. ఇందులో ప్రాంతాలు, కులాలు, కుటుంబాలు దాటాలి అనేది అదే. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నాటు అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచింది. మన వాళ్ళు మామూలు విషయం కాదు, హాలీవుడ్ స్థాయిలో అది ఇంపాక్ట్ క్రియేట్. మన రాజమౌళి ఇంటర్నేషనల్ ఫిలిం ఇండస్ట్రీలోనే ఒక రైజింగ్ స్టార్గా ప్రపంచం గర్వించదగే సినిమా డైరెక్టర్లకు కూడా మెచ్చుకున్నారు. అది మన గర్వకారణం కదా. ఆ మాటకిస్తే తెలుగనే కాదు, భారతీయ సినిమా అచీవ్ చేసినా మనం గర్వపడాలి. అది రజనీకాంత్ కావచ్చు, అది షారుఖ్ ఖాన్ కావచ్చు, అది ఎవరైనా అక్షయ్ కుమార్ కావచ్చు. మనం ముందు భారతీయులం, తర్వాత తెలుగు వాళ్ళం, తర్వాతనే మిగతా ఐడెంటిటీస్. అందువల్ల ఈ సంకుచితమైన, కుస్థితమైన, నారో పెరొక్యల్ ఐడెంటిటీస్, ఆ మాటకొస్తే కళకు దేశము అనే ఎల్లలు కూడా లేవు. కళ విశ్వనరుడు, జాషువా భాషలో చెప్పాలంటే కళను ఆస్వాదించేటప్పుడు విశ్వనరుడుగా ఉండాలి. ప్రపంచంలో ఎవరు ఎక్కడ గొప్పగా ఆడినా, గొప్పగా నటించినా, గొప్పగా కళా ప్రదర్శన చేసినా దాన్ని గర్వించాలి, ఆహ్వానించాలి. కనీసం మన దేశం, మన రాష్ట్రం, మన భాష అన్నప్పుడు ఇవే నేరం కాదు. ఇప్పుడు మనం తెలుగువారిగా మన అల్లు అర్జున్, మన ప్రభాస్ అంటే మన కమల్ హాసన్ కాకుండా పోతాడా, మన రజనీ కాకుండా పోతాడా, మన షారుఖ్ ఖాన్ కాకుండా పోతాడా? కానీ డెఫినెట్గా మన రజనీకాంత్, మన షారుఖ్ ఖాన్ అంటూనే మన అల్లు అర్జున్, మన ప్రభాస్ అన్నప్పుడు ఆ భాషాపరమైన అభిమానం ఉంటుంది, ఉండాలి కూడా. అది డెమోక్రటిక్. ఇంకా కిందికి వెళ్ళి మా కులం వాడా. సో మన సమాజంలో ఈ కుస్థిత, సంకుచిత భావాలను దాటి మానవుడు ఎదగాలి. అందుకే గీతాంజలిలో రవీంద్రనాథ్ ఠాగూర్ అంటారు, ఈ రకమైన ఈ సంకుచిత భావాలను దాటి మనం వెళ్ళాలి అని చెప్తారు. అందువల్ల అవన్నీ మనము ఆ దశ దాటిపోవాలనేది నా వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్, వేర్ ద నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ, వేర్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై, వేర్ ద వరల్డ్ ఈజ్ నాట్ డివైడెడ్ ఇంటూ నారో డొమెస్టిక్ వాల్స్. ఇలా అజ్ఞానపు అంధకారాలను ఛేదించుకుంటూ ఈ సంకుచితమైన భావజాల బందీలుగా కాకుండా తెలుగువారు ఎక్కడ ఏ రూపంలో విజయం సాధించినా, భారతీయుడు ఎక్కడ ఏ రూపంలో విజయం సాధించినా గర్వించేటువంటి తెలుగుదనం, చక్కటి తెలుగుదనం, ఒక దేశభక్తియుతమైన భావం, అన్నిటికీ మించి విశ్వకళా ప్రేమికుడిగా, కళకు, కళాకారునికి ఎక్కడ గుర్తింపు వచ్చినా దాన్ని ఆనందించేటువంటి కళా తృష్ణ మనలో ఉండాలి. మనం ఇంకా సంకుచితంగా ఉంటాం, నేను ఊబిలో కూరుకుపోతానంటే ఐ పిటీ దెమ్. వాళ్ళకి వదిలేయాలి, మనం ఏం చేయలేం కదా. రైట్ సార్. అంటే రాజకీయాల్ని, ఈ సినిమా రంగాన్ని వేరుగా చూడలేము. ఎందుకంటే సినిమా రంగంలో ఉన్న చాలామంది రాజకీయాల్లో రాణించారు కాబట్టి, లైక్ పవన్ కళ్యాణ్. కానీ పవన్ కళ్యాణ్ గతంలో కర్ణాటక పర్యటనకు వెళ్ళినప్పుడు పుష్ప గురించి, అల్లు అర్జున్ గురించి ఇండైరెక్ట్గా ఒక కామెంట్ చేశారు. అంటే అల్లు అర్జున్ పేరు ప్రస్తావించలేదు, కానీ హీరోలు స్ఫూర్తిదాయకంగా ఉండాలి, ఒక మెసేజ్ ఇవ్వాలి, అంతేగాని ఇలా స్మగ్లర్లలా చేయడం ఏంటి అని చెప్పి. అంతకుముందు వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేసే క్రమంలో నాగబాబు ఒక ట్వీట్ చేశారు సార్, మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడే వాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అని చెప్పి. ఆ తర్వాత చిరంజీవి గారు ఇన్వాల్వ్ అయిన తర్వాత ఆ ట్వీట్ నాగబాబు తీసేశారనేది ప్రచారం. అండ్ జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కూడా అల్లు అర్జున్ గురించి చాలా అగ్రెసివ్గా కామెంట్ చేసిన పరిస్థితి. ఇప్పుడు సోషల్ మీడియాలో బ్యాన్ పుష్ప 2 అంటూ ఒక హ్యాష్ ట్యాగ్తో ఒకటి ఇదవుతుంది సార్. మరి ఎవరు చేస్తున్నారో నాకు తెలియదు, కానీ అంటే అది ఏం చేయగలుగుతారు? అల్లు అర్జున్ ఆపగలిగారా? ఆపలేరు. ఫోర్బ్స్ ఇండియా భారతదేశంలోనే టాప్ స్టార్గా గుర్తింపు పొందడం ఆపగలిగారా? పుష్ప 2 విజయాన్ని ఆపగలుగుతారా? ఈ మూర్ఖత్వం, మన మూర్ఖత్వంతో మనము దహించకపోతే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఈర్ష్య, ద్వేషము, ప్రతీకారము ఎదుటివాన్ని నష్టం చేయదు, మనల్నే నష్టం చేస్తుంది. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరిపైన ఈర్ష్య, ద్వేషము, ప్రతీకారం మనం పెంచుకుంటే దానివల్ల దహించకపోయేది మనమే, ఎదుటివారికి ఏమీ కాదు. ఇప్పుడు ఎవరికైనా నా మీద ద్వేషం ఉందనుకో, నాకేమవుతుంది? నాకేమన్నా దానివల్ల సమస్య వస్తుందా? నేను ఆనందంగానే ఉంటా. కానీ నాకు ఎవరిపైన ద్వేషం ఉందనుకో,
నిరంతరం నేనే అనుభవిస్తా ఆ నష్టాన్ని. అందువల్ల మన అందుకే కాస్త తాత్విక చింతన పెంచుకోవాలి, కాస్త మన మన మానసిక ప్రవృత్తి కాస్త ఉన్నత స్థాయికి ఎదగాలి. అది ఆ రకమైన భావజాలం. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా అదే జరిగింది. నేను అందుకే ఎగ్జాంపుల్, ఇది మన దగ్గరే కాదు కదా, రాజకీయాలు ఉన్నాయి. ఇప్పుడు దళపతి విజయ్ ఉన్నాడు, ఆయన అనేక అంశాలపైన బీజేపీ వ్యతిరేక పొజిషన్ తీసుకున్నాడు. అయినంత మాత్రం బీజేపీ వాళ్ళంతా నటుడిగా విజయ్ని అభిమానించకూడదు. కమల్ హాసన్ ఐడియాలజికల్లీ ఆయన యాంటీ బీజేపీ, అందుకే ఆయన క్లియర్గా మై కలర్ ఈజ్ నాట్ సాఫ్రన్ అన్నాడు ఇంత స్పష్టంగా. బహుశా సినీ నటుల్లో సైద్ధాంతికంగా కూడా నిబద్ధత కలిగినటువంటి నటుడు కమల్ హాసన్. ఆయన ఏదో బీజేపీ పైన వ్యక్తిగత వైరమే కాదు కదా, ఇట్స్ మోర్ ఐడియాలజికల్. ఇప్పుడు ప్రకాష్ రాజ్ లాగా, ఇప్పుడు ప్రకాష్ రాజు అందరికీ తెలుసు ఇది యాంటీ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ, కానీ ప్రకాష్ రాజ్ ఒక గొప్ప నటుడు కాదా? సో ప్రకాష్ రాజ్ మా అసోసియేషన్, ఈ పంచాయతీ, ఇక్కడే తిరుగుదామా? ఇప్పుడు సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు కూడా ప్రకాష్ రాజ్ స్పందించాడు. కానీ మనకు తెలుగువారిగా మన ప్రకాష్ రాజ్, మన పవన్ కళ్యాణ్, సనాతన ధర్మాంశంలో వాళ్ళిద్దరు ఏమైనా భిన్నాభిప్రాయాలు ఉండనియండి, మీకు ఎన్నికల విషయంలో ఎవరికైనా సపోర్ట్ చేయనియండి, ఏ రాజకీయ పార్టీకైనా నటుడుగా రాజకీయాల్లో నటులు కలవచ్చు, కానీ దానికి మనం విడగొట్టి చూడాలి. ఇప్పుడు విరాట్ కోహ్లీ వ్యక్తిగత అభిప్రాయాలకు ఆయన క్రికెట్కు సంబంధం ఉందా? మనం ఆయన గ్రౌండ్లో ఉంటే ఆయన క్రికెటే చూడాలి తప్ప ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు, సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత అభిప్రాయాలు మన సంబంధం ఉన్న విషయం కాదు కదా. అందుకే రెండింటిని విడగొట్టి చూసేటువంటి సంస్కారం మనకు లేకపోతే దానికి ఎవరేం చేస్తారు? దానివల్ల ఎవరికి నష్టం? ఎవరు ఆపగలుగుతారు? ఎవరు ఆపలేకపోయారు కదా. అల్లు అర్జున్ ఎవరు ఆపగలిగారు? జూనియర్ ఎన్టీఆర్ని ఎవరు ఆపగలిగారు? జూనియర్ ఎన్టీఆర్ పైన కూడా ఇలాగే తెలుగుదేశం శ్రేణులు విరుచుకోబడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. మీకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అప్పుడు స్పందించలేదని, కానీ ప్రపంచం ఆయనకు ఆస్కార్ గుర్తింపు లేదు, ఆపలేకపోయింది కదా. సో ఇప్పుడు అల్లు అర్జున్ ఫోర్బ్స్ ఇండియా టాప్ 10 హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ ఉన్న యాక్టర్గా ఆ విజయం సాధించడం వాళ్ళు ఆపగలిగారా? అందువల్ల మనం ఎదగాలి. మనం ఎదగకపోతే వాళ్ళ బాధ వాళ్ళు పడతారు, దానికి మనం ఏం చేయగలుగుతాం? సంతాపం చెప్పడం తప్ప. కానీ ఇక్కడ ఇంకో పాయింట్ అర్థం చేసుకోవాలి రవిశంకర్. నా బాధ అనిపించేది ఏంటంటే ఇందులో కూడా పితృస్వామిక వ్యవస్థ, ప్యాట్రియార్కీ ఎంత క్లియర్ కనబడుతుంది చూడండి. నేను నిన్న చదివాను, దీపికా పదుకొనే హయ్యెస్ట్, ఇదే ఫోర్బ్స్ ఇండియాలోనే వచ్చింది, హయ్యెస్ట్ పేడ్ యాక్ట్రెస్ ఇండియాలో. ఎంతో తెలుసా? 15 to 30 crores. ఇక్కడ మీకు ఈ 10 మంది లిస్టులో చూడండి, లాస్ట్ పేరు అనుకోండి అక్షయ్ కుమార్ది 60 to 145 crores. అనలేదు, ఇదే ఫోర్బ్స్ ఇండియాలో 15 to 30 crores అని వచ్చింది. ఈవెన్ 60 crores అయినా ఒక సినిమాకు స్టిల్ ఫార్ లెస్ దెన్ మెయిల్ యాక్టర్స్ కదా. నాకు ఎగ్జాక్ట్ నేను నిన్న ఫోర్బ్స్ ఇండియాలో చూశాను. బట్ ఏదైనా ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ ఆన్ రెమ్యునరేషన్స్ కనుక, కానీ ఒకటి మాత్రం నిజం, ఆ నెంబర్ ఎంత అని ఉండదు. మేల్ టాప్ 10 మేల్ యాక్టర్స్కు తీసుకుంటే మీకు టాప్ ఉమెన్ యాక్ట్రెస్కు హీరోయిన్కు ఎక్కడ కంపారిజన్ లేదు కదా. సమాన పనికి సమాన వేతనం అని రాజ్యాంగంలో రాసుకున్నాం, ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అని. సో ఈ సినిమా నటనే కదా, హీరోయిన్ లేకుండా హీరో ఉంటాడా? కానీ ఇప్పటికీ కూడా మన సమాజంలో ఉన్న ప్యాట్రియార్కీ ఎంత బలమైందంటే, పితృస్వామిక సంస్కృతి, పితృస్వామిక మానవ సంబంధాలు. సో ఇప్పటికీ కూడా మనం ఉమెన్ యాక్టర్స్ను ఆ స్థాయిలో గుర్తించడానికి నిరాకరిస్తున్నాం. అండ్ మార్కెట్ అలా స్పందిస్తోంది అంటే అర్థం ఏంటి? మార్కెట్కు ప్యాట్రియార్కీ ఉన్నదని కాదు, సమాజానికి ఉన్న ప్యాట్రియార్కీ, పితృస్వామిక విలువలు మార్కెట్ కూడా రిఫ్లెక్ట్ చేస్తాయి. అల్టిమేట్గా వాట్ ఈజ్ మార్కెట్? డిమాండ్ అండ్ సప్లై కదా. దేనికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది దానికి ఎక్కువ రేట్ ఉంటుంది. కావాలని ఎవరు షారుఖ్ ఖాన్కో, రజనీకాంత్కో, అల్లు అర్జున్కి ఎక్కువ డబ్బులు ఇచ్చి దీపికా పదుకొనే తక్కువ డబ్బులు ఇవ్వరు కదా. కానీ మీరు అదే షారుఖ్ ఖాన్, అదే దీపికా పదుకొనే అయితే షారుఖ్ ఖాన్కో పేమెంట్ అలా ఉండడం, దీపికా పదుకొనే పేమెంట్ తక్కువ ఉండడం ఏంటి? అందువల్ల ఆ సినిమాలో ఉన్న ఈ జెండర్ ఇంజస్టిస్ కూడా మనం చాలా సందర్భాల్లో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుకున్నాం. కాస్టింగ్ కౌచే కాదు, జెండర్ ఇంజస్టిస్ కూడా ఉంది. కారణం సమాజంలో ఉంది. ఇప్పుడు మెన్ క్రికెట్, ఉమెన్ క్రికెట్కి ఎంత తేడా ఉంటుంది చూడండి. ఇప్పుడు ఈవెన్ మీరు యూట్యూబ్ వ్యూవర్షిప్ కూడా తీయండి, మహిళల పైన మీరు ఒక వీడియో పెట్టండి. నా అనుభవం అత్యధిక సందర్భాల్లో అనుభవం ఏంటంటే, ఉమెన్స్ ఇష్యూస్ పైన వీడియోలు పెడితే చూడరు. అసలు సక్సెసే కాదు, 5,000 10,000 రావడం చాలా కష్టం.
అంటే దానికి కూడా కారణం ఏంది, మళ్ళీ యూట్యూబ్లో న్యూస్ రిలేటెడ్ కన్జంప్షన్ హైయెస్ట్ మేల్. సో ఈవెన్ నా యూట్యూబ్ ఛానల్లో కూడా 93-94% మేల్ ఎనలిటిక్స్ చేస్తే 7% ఫిమేల్. అంటే మరి మహిళలు చూడడం లేదు ఒక ఫ్యాక్ట్. మహిళలే చూడాలా, మహిళల గురించి పురుషులు చూడకూడదా? మన అమ్మ గురించి, మన చెల్లి గురించి, మన అక్క గురించి, మా భార్య గురించి మనం ఆలోచించమా? సో వీళ్ళందరి గురించి మనం ఆలోచిస్తామే. కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ కానీ పుష్పాని అల్లు అర్జున్కి మద్దతు ఇస్తూ ఉన్నారు సార్. వాళ్ళ సోషల్ దాని నుంచే బయటపడాలి అని నేను చెప్పాను. ఎస్ సార్. అంబటి రాంబాబు కూడా పుష్ప 2 గురించి మాట్లాడారు సార్. ఒకసారి అంబటి రాంబాబు గారి సినిమా మీద ఎంతమంది దుష్ప్రచారం చేసినా అది పార్ట్ 2 కదా. పుష్పాన్ని చూడకోకుండా ఎవడు ఆపలేడు. అక్కడ దాకా ఎందుకయ్యా? నందమూరి తారక రామారావు గారి కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ సినిమాను చూడకుండా బహిష్కరించడానికి ప్రయత్నం చేశారా? ఆపగలిగారా? అట్లాగే ఇప్పుడు ఆయన పేరు అల్లు అర్జున్ గారి సినిమాని ఆపాలని ప్రయత్నం చేస్తే ప్రజలు చూడరు. బాగున్న సినిమా ఏదైనా చూస్తారు. అరే రాజబాబు హీరోగా యాక్ట్ చేసిన సినిమా బ్రహ్మాండంగా చూసామా మేము? సినిమా బాగుంటే, ఎన్టీ రామారావు గారి సినిమాలు బాగోకపోతే ఫ్లాప్ అయినాయండి. ఏం చెప్తాం? సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. అదేవిధంగా ఇలాంటి ఎదవపోకళ్ళు పోయి సినిమాని ఆపలేరు అని మరొకసారి నిరూపించేటటువంటి కార్యక్రమం వస్తుంది. అల్లు అర్జున్ అయినా, లేదా జూనియర్ ఎన్టీఆర్ అయినా, లేకపోతే మరొకరైనా సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు, బాగోపోతే ఎవరు చూడరు. నాకు తెలిసి అందరూ ఉవ్విళ్ళు ఊడుతున్నారు. పుష్ప 2 చూద్దాం, దానిలో ఎంత బ్రహ్మాండంగా ఉంటుందని అందరూ ఎదురు చూస్తున్నారు. నేను కూడా ఎదురు చూస్తున్నా. మరి థియేటర్లోకి వెళ్ళి చూడాలంటే ఇబ్బందిని, నేను కూడా పుష్ప 2 ఎలా ఉంటుందో చూడాలని నాకు బాగా కోరికగా ఉంది. ఎందుకంటే చాలా అద్భుతంగా, పార్ట్ 1 అద్భుతంగా ఉంది కదా, హాలీవుడ్ స్టైల్లో ఉంది కదా, అందరినీ తలదన్నే విధంగా వెళ్ళాడు కదా అల్లు అర్జును. అందువల్ల బాగా జలసిగా ఉంది కొంతమందికి. మీ జలసి వల్ల మీ కడుపులు పుచ్చిపోతాయి, గుర్తుపెట్టుకోండి. అల్లు అర్జున్ గారి సినిమా డైరెక్ట్ గా జన సైనికుల్ని ఆయన అంబటి రాంబాబు అల్లు అర్జున్ పుష్ప 2 చూస్తానికే కాదు, పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమా చూస్తానికి కూడా వీళ్ళుడితే మంచిది. నేనైతే 2 సినిమాలు చూస్తానికి వీళ్ళుడతాను. నాకేమీ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ తేడా ఏమీ లేదు. ఇప్పుడు మనకు అంటే అది రాజకీయాలు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి ఏంటో విషయం కరెక్టే. తెలుగుదేశం వాళ్ళు హోటల్కి వెళ్ళి పెసరట్ ఉప్మా ఆర్డర్ ఇస్తే వైసీపీ వాళ్ళు వెళ్ళి పెసరట్ ఉప్మా ఆర్డర్ ఇయ్యరు. ఇక పెసరట్ ఉప్మా బ్యాన్. తర్వాత వైసీపీ వాళ్ళు వెళ్ళి పూతరేకులు తిన్నారనుకోండి, స్వీటు టిఫిన్ అయ్యాక, తెలుగుదేశం వాళ్ళు పూతరేకులు బ్యాన్. అంటే పెసరట్ ఉప్మా పూతరేకులైనా ఒక పార్టీ వాళ్ళు ఎత్తుకుంటే ఇంకో పార్టీ, మీరు కావాలంటే ఎక్స్పెరిమెంట్ ఎవరైనా చేయండి. ఈ 2 పార్టీలు ఒక పార్టీ, జగన్మోహన్ రెడ్డో, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, అసలు టిఫిన్ అంటే పెసరట్ ఉప్మా చాలా అద్భుతమైన టిఫిన్, ఎంతటి రుచిగా ఉంటుంది, దానికి అల్లం పచ్చడి పెట్టుకొని తింటే అని అనండి. జగన్మోహన్ రెడ్డి ఈ మాట అన్నాడు అనుకోండి, తెలుగుదేశం వాళ్ళు పెసరట్ ఉప్మా నిషేధించండి అని పిలిపించి ప్రతి హోటల్లో పెసరట్ ఉప్మాను బ్యాన్ చేస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి రుచిగా ఉంటే పెసరట్ ఉప్మా మాకు రుచిగా ఉంటుంది, ఆ లెవెల్కి వచ్చేసి ఏం చేయమంటారు చెప్పండి. సో ఆఖరికి ఆంధ్రప్రదేశ్ సమాజంలో అంతటి డివిజన్ వచ్చింది. అది ఆంధ్రప్రదేశ్లో ఉన్న విఘ్నత కలిగిన ప్రజలు ఆలోచించాలి. ఇది సమాజానికి మంచిది కాదు. పోలరైజేషన్ ఈ స్థాయికి రావడం, పార్టీల పేరిట, నాయకుల పేరిట, కులాల పేరిట, ఇందులో కులాల పేరిట కూడా ఉంది. అన్ఫార్చునేట్లీ ఏంటంటే, మీకు అభిమాన సంఘాలు మీరు తీయండి, మీకు బాలకృష్ణ అభిమాన సంఘాలు తీయండి, మెగా అభిమాన సంఘాలు తీయండి, కులాల వారిగా కూడా చీలిపోతారండి. ఎంత రాజకత్వం అండి ఇది. అమెరికాకు పోయినా ఇదే రోగం, మళ్ళీ ఇక్కడ కాదు, అమెరికా తెలుగు సంఘాల్లో కూడా ఇదే కులం రోగమే. సో ఈ స్థాయికి దిగజారితే మనం సమాజము ఎక్కడికి పోతుంది? జాషువా పుట్టిన గడ్డ కదా మనము, జాషువా లాంటి మహాకవులు పుట్టిన గడ్డ కదా. విశ్వనరుణ్ణి నేను అంటూ, నేను తెలుగువాణ్ణి, నేను భారతీయుణ్ణి అని చెప్పుకుంటూ కూడా అద్భుతంగా చెప్తాడే ఆ మహానుభావుడు. నేను తెలుగువాణ్ణి అని చెప్తాడు. తెలుగు తల్లికి పుట్టిన బిడ్డ నేను అని ఎంత గర్వంగా చెప్పుకుంటాడు. అలాంటి నేను భారతీయుణ్ణి అని చెప్పుకోవడానికి నా భాగవతం నా తొలి పాఠశాల అని చెప్తాడే, అలాంటి మహనీయుడు నేను విశ్వనరుణ్ణి అని చెప్పుకున్నాడు కదా. ఒక్కసారి ఆ జాషువా సాహిత్యం చూడండి, ఒక్కసారి ఆ శ్రీశ్రీ సాహిత్యం చూడండి. ఎంతటి అద్భుతమైన సార్వజనీనమైన విశ్వజనీనమైన మానవీయ విలువలకు కదా తెలుగు భాషా సంస్కృతులు అద్దం పట్టాయి. అలాంటి తెలుగు బిడ్డలు
కులం పేరిట, ప్రాంతం పేరిట, పార్టీ పేరిట, నాయకుని పేరిట చీలిపోవడం అనేది తెలుగువాడిగా భరించలేని వాస్తవం కదా. అందువల్ల ఏదున్నా మన వారి అచీవ్మెంట్, నేను మొదట్లో చెప్పినట్టు తెలుగుదనం, భారతీయత నిండుగా ఉన్న నాలాంటి వాళ్ళు ఏ తెలుగువారికి విజయం సాధించినా నేను ఆనందపడతాను, ఏ భారతీయుడికి విజయం సాధించినా ఆనందపడతాను. అందులో ఆ మాటకొస్తే కళాత్మక హృదయం ఉన్న వ్యక్తిగా, కళను ప్రేమించి గౌరవించి ఆస్వాదించే నేను కూడా కళాకారుని కిందికి వస్తాను. జర్నలిస్టులు కూడా కళాకారులే. సో 64 కళల్లో బహుశా నా కళ కూడా ఉంటుంది. మాట్లాడడం కూడా ఒక కళే కదా. సో అందువల్ల కళకు భాష లేదు, కళకు ప్రాంతం లేదు, కళకు హద్దులు లేవు, సరిహద్దులు లేవు. నా కళ. అందుకే ఆ కళామ తల్లి ముద్దు బిడ్డల్ని ఎవరైనా మనం గౌరవించాలి. కళ కోసం కాదు, ప్రజల కోసం అని కోరుకోవాలి. అలాంటి భావాలను పెరుగుతాయని ఆశించుదాం. అంతకన్నా మనం చేయగలిగిందే ఉన్నది. ఈ సంకుచిత రాజకీయాలు, ఈ పార్టీ రాజకీయాలు, వ్యక్తుల విభేదాల చుట్టూ తిరిగే రాజకీయాలు కాస్తంత మన వారి గొప్ప అచీవ్మెంట్. అప్పుడు నేను రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్లు ఆస్కార్ ప్రవీధుల్లో విజయం సాధించినప్పుడు ఆ రకంగా ఆనందపడ్డాను. దానిపైన నేను పెట్టిన వీడియోలు మీరు చూడండి, ఎంత ఆనందపడ్డాను. సో అందువల్ల ఆ చంద్రబోస్ రాసిన పాటకు అలాగే ఆనందపడ్డాం కదా. ఇట్స్ అన్ అచీవ్మెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఇది ఒక్కరి అచీవ్మెంట్ కిందకి రాదు, ఇది మనందరి అచీవ్మెంట్. అందువల్ల లెట్ us సెలబ్రేట్ అచీవ్మెంట్ ఆఫ్ అవర్ పీపుల్. దీంట్లో రాజకీయాలు తేవద్దనే నా విజ్ఞప్తి. రైట్ సార్. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చి, బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత అక్కడ హిందువుల మీద దాడులు జరిగాయి సార్. ప్రపంచ దేశాలన్నీ ఖండించాయి. అండ్ రీసెంట్గా అక్కడ ఇస్కాన్కి సంబంధించి చిన్మయ్ కృష్ణదాస్ బంగ్లాదేశ్ జెండాను అవమానించారని చెప్పి ఆయన్ని అరెస్ట్ చేశారు సార్. ఆ తర్వాత హిందూ ఆలయాలపై నిన్న ఒక 3 హిందూ ఆలయాలపై అక్కడ దాడులు జరిగాయి. దీని మీద పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయ్యారు సార్. పాలస్తీనాలో గొడవలు జరిగితే పాత బస్తీ నాయకులు మాట్లాడతారు, కానీ పొరుగు దేశంలో హిందువుల మీద దాడి జరిగితే ఎవరు ఎందుకు మాట్లాడడం లేదు, సైలెంట్గా ఉన్నారు ఎందుకు అని చెప్పి ఒకసారి బయట. పాలస్తీనాలో మనందరం ఖండించాలి కదండి. ఎక్కడో పాలస్తీనాలో గొడవ జరిగితే మొత్తం హైదరాబాద్ ఓల్డ్ సిటీ నుంచి ప్రతి చోట అందరూ లేచి మాట్లాడతారు. అలాంటిది మన పక్క దేశమైన మన నేబరింగ్ కంట్రీ బంగ్లాదేశ్లో హిందువుల మీద ఊచకోత జరుగుతూ ఉంటే, దాడులు జరుగుతూ ఉంటే బేసిక్గా భారతదేశం సమాజంలో స్పందించదు. అది నాకు చాలా ఆవేదన కలిగిస్తుంది. ఇండియన్ ఆర్మీ అంటే ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలోని సైనికుడు ఉంటారు అక్కడ. వాళ్ళ రక్తాలు దారపోస్తే తప్ప, వాళ్ళ ప్రాణాలు కోల్పోతే తప్ప ఈ రోజున బంగ్లాదేశ్ విమోచన జరగలేదు. షేక్ ముజిబుర్ రెహమాన్ ఆయన ప్రభుత్వం స్థాపించలేకపోయింది. ఇది ఎక్కడో చోట అందరం కలిసికట్టుగా మాట్లాడాలి. ఈ భయాలన్నీ వదిలేసి ఎక్కడ పాలస్తీనాలో జరిగినప్పుడు ఒక ఎకో సిస్టమ్ అందరూ బలంగా వచ్చి నిలబడ్డప్పుడు మీరు బంగ్లాదేశ్లో హిందువులను ఊచకోత జరుగుతుంటే ఎవరు ఎందుకు మాట్లాడరు? అందుకని అది నేను మాట్లాడడం స్టార్ట్ చేశాను. ఐ థింక్ ఇట్ ఈస్ అవర్ ఫండమెంటల్, ఇది మన ప్రాథమిక బాధ్యత. ప్రతి ఒక్క భారతీయ పౌరుడు దీని గురించి మాట్లాడారు. ప్రైమ్ మినిస్టర్ గారిని నాకు ఇచ్చిన అపాయింట్మెంట్ ముస్లిం దేశంలో ముస్లింల మీద ఎక్కడైనా దాడులు జరిగితే సాధారణంగా స్పందిస్తూ ఉంటాయి కదా సార్. రీసెంట్గా పాలస్తీనా మీద దాడుల విషయంలో ఇరాన్ స్పందించింది ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా. కానీ ఈ పక్క దేశంలో హిందువుల మీద దాడులు జరుగుతుంటే మన దేశంలో కూడా స్పందన లేదు అనేది పవన్ కళ్యాణ్. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను తప్పనిసరిగా ఖండించాల్సిందే. పవన్ కళ్యాణ్ ఎవరు ఖండించలేదు అనేది నిజం కాదు. నేను ఎవరు మా ఖండించకపోతే ఆఖరికి నేను మాట్లాడడం మొదలుపెట్టాను అన్నారు. మీరు ఒక్కసారి నా యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి, పవన్ కళ్యాణ్ కన్నా ముందు మాట్లాడాము. సో ఇలా జనరలైజ్ స్టేట్మెంట్ ఇవ్వకూడదు. డెఫినెట్గా ఆయన ఇచ్చిన సలహా కరెక్ట్. భారతదేశంలో ఉన్న ముస్లిం రాజకీయ నాయకులు, సంస్థలు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల్ని ఖండించాల్సిన ప్రత్యేక అవసరం ఉండొచ్చు, కాదని అంటలేను. ఆయన ఓవైసీని ఉద్దేశించి అన్నాడు. ఓవైసీలు మాట్లాడమే కాదు, బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ర్యాలీ కూడా తీయాలి. నేను అందులో డిస్ప్యూట్ లేదు. కానీ మీరు కూడా పశ్చిమాసియా అంటే అదేదో ముస్లిం సమస్యగా, ఇప్పుడు పాలస్తీనాపై దాడి జరిగితే ఇరాన్ వచ్చింది, ఇరాన్ ఇరాక్ యుద్ధం చేసుకున్నాయి. ఇరాన్ ఇరాక్ ముస్లిం దేశాలు కావా? ఇరాన్ చాలా 10 ఏళ్ళు అనుకో నాకు తెలిసినంత వరకు. పశ్చిమాసియా చరిత్ర తెలియక మనం మాట్లాడేస్తుంటాం, స్టేట్మెంట్లు ఇస్తుంటాం. ఇప్పుడు మీరు ఇజ్రాయిల్ పైకి ఇరాన్ వెళ్ళడానికి కారణం ముస్లిం అనే కంక్లూజన్లో మాట్లాడారు, అవునా కదా?
పాలస్తీనా ముస్లిం దేశం, ముస్లింలు కనుక ఇరాన్ వెళ్ళిందన్నారు. మరి ఇరాన్ ఇరాక్ ఎందుకు కొట్లాడుకున్నాయి? ఇరాన్ ఇరాక్ కొట్లాడుకున్నప్పుడు ఇజ్రాయెల్ ఎటువైపు ఉన్నది? ఇరాన్ ఇరాక్ కొట్లాడుకున్న అమెరికా ఎటువైపు ఉన్నది? నీకు ఇంకో ఉదాహరణ చెప్తాను. ఇరాన్ సౌదీ అరేబియా కొట్లాడుకుంటాయి. ఇరాన్ సౌదీ అరేబియా ముస్లిం దేశాలు, 2 దేశాలు ముస్లిం దేశాలు కదా. సౌదీ అరేబియాలోని ఆరామ్కో కంపెనీ పైన, ఇది సౌదీ అరేబియా లార్జెస్ట్ ఆయిల్ ప్రొడ్యూస్ కంపెనీ, యమన్కు చెందిన హూతీలు దాడి చేశారు. సౌదీ అరేబియా ముస్లిమే, యమన్లు ముస్లిమే కదా. ఇవాళ పాకిస్తాన్ వారు బంగ్లాదేశ్ పైన ఊచకోతకు వచ్చారు. లక్షల మంది బంగ్లాదేశీ పౌరుల్ని, కవుల్ని, కళాకారులను, రచయితల్ని, మేధావుల్ని 1971 బంగ్లాదేశ్ విమోచన ఊచకోతకు వచ్చారు. మరి పాకిస్తాన్లో ఉన్న ముస్లింలే బంగ్లాదేశ్లో ఉన్న వాళ్ళు ముస్లింలు కారా? మనకు సౌత్ సూడాన్ల మధ్య కొట్లాడుకుంటున్నారు. సూడాన్లో 2 ప్రాంతాలు ముస్లింలు కాదా? ఇన్ని ఉదాహరణలు చెప్పాను మీకు, ఒక్కటి కాదు 2 కాదు, ఇన్ని ఉదాహరణలు మీకు ఎక్కడైనా. రష్యా ఉక్రెయిన్ వేరు మతాలా? రష్యన్లు క్రైస్తవులు, ఉక్రెయినియన్లు ఎవరు? ముస్లింలే, హిందువులా? రష్యా ఉక్రెయిన్ ఎందుకు కొట్లాడుకుంటున్నాయి? రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్, ఉక్రెయిన్ పైన కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉండేది రష్యన్ ఆర్థడాక్స్ చర్చే. దాని పేరే రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్. సో రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్ రష్యాలో, యుక్రెయిన్లో రెండిట్లో కూడా ఉండే ప్రభావం వాళ్ళే. మరి వాళ్ళు ఎందుకు కొట్లాడుకున్నారు? 2 అమెరికా, రష్యా క్రిస్టియన్ కంట్రీస్ కాదా? మరి అమెరికా ఉక్రెయిన్ సపోర్ట్ చేస్తుంది, రష్యా ఎందుకు కొట్లాడుతుంది? అసలు ఇంతగా మనకు చరిత్ర తెలియకుండా మాట్లాడితే ఆశ్చర్యం వేస్తుంది. అందువల్ల ఇది పాలస్తీనా సమస్య ముస్లిం సమస్య కాదు. నేను మోడీ ప్రభుత్వ స్టాండ్ చెప్పాను నాకు పాలస్తీనా పైన. మా మోడీ ప్రభుత్వం ఏం చెప్తోంది? ఇది ముస్లిం దేశం కనుక పాలస్తీనాకు స్వాతంత్రం వద్దని చెప్తానమ్మా? చెప్పమనండి మోడీ ప్రభుత్వాన్ని. అందువల్ల పవన్ కళ్యాణ్ హిందువుల పైన దాడులు జరిగితే భారతదేశంలో అందరూ మాట్లాడాలనే దాంట్లో డిస్ప్యూట్ లేదు, ఖచ్చితంగా మాట్లాడాలి. మాలాంటి వాళ్ళం మొదటి నుంచి మాట్లాడుతున్నాం. బంగ్లాదేశ్లో ఏమున్నది? పాకిస్తాన్లో హిందువులపై జరిగిన దాడులను కూడా మాట్లాడాలి, ఎందుకంటే కూడా అన్యాయం కదా. సో అందువల్ల ఇవాళ హిందూ మతానికి చెందినటువంటి నాయకుడైతే రాజద్రోహం కేసు పెడితే దాని తప్పే. డెఫినెట్గా ముస్లిం హక్కుల కొరకు పోరాడుతామని చెప్పుకునేవారు మరింత ముఖ్యంగా ఖండించాలి, అనుమానమే లేదు. ఎందుకంటే వాళ్ళ మీద ప్రత్యేకంగా బాధ్యత ఉండవచ్చు, నేను కాదని అనడం లేదు. కానీ పాలస్తీనాకు దీనికి ముడిపెట్టి, అది కూడా పాలస్తీనాకి ఇరాన్ సపోర్ట్ చేస్తే, ముస్లిం అని సపోర్ట్ చేస్తే అంటే, ఇప్పుడు మీకు ఇన్ని ఉదాహరణలు చెప్పాను నేను. ఓకే, ఈ ముస్లింలు కొట్లాడుకున్న ఉదాహరణలు ఇంకా బోలెడు చెప్పగలుగుతా నేను. క్రైస్తవులు కొట్లాడుకున్నాయి బోలెడు చెప్పగలుగుతా. నేను హిందూ రాజుల మధ్య గజపతి రాజులకు, మీకు బొబ్బిలి రాజులకు యుద్ధం జరిగింది. ఎవరు ముస్లింలు, ఎవరు హిందువులు అన్న చెప్పండి. నేను ఆ ప్రాంతానికి చెందినవారు కదా రవిశంకర్. బొబ్బిలి రాజులకు తాండ్ర పాపారాయుడు ఎవరి మీద పోరాడాడు? ముస్లింల మీద పోరాడా? క్రైస్తవుల మీద పోరాడా? బొబ్బిలి యుద్ధం తెలుసు కదా మనందరికీ, చాలా గొప్ప యుద్ధం కదా. పల్నాడు యుద్ధం హిందువుల ముస్లింల మధ్య జరిగిందా? కజిన్సే కదా. పల్నాడు యుద్ధం జరిగింది మనకు తెలిసిన యుద్ధమే కదా, మన తెలుగువారి చరిత్ర కదా నేను చెప్పేది. పల్నాడు యుద్ధం హిందువులు మళ్ళీ కొట్లాడుకోలేదా? ఇద్దరు హిందువులే కదా. సో అందువల్ల ఈ రకమైన ఆలోచన సరళి నుంచి మనం బయటపడాలి. ప్రతిదాన్ని మతం కోణంలోనే చూస్తాం, అది హిందూ ముస్లిం డివైడ్లోనే చూస్తాం. చరిత్రలో ఇన్ని వార్స్ ఉదాహరణలు చెప్పాను నేను. ఇన్ని వార్స్ ఉదాహరణలన్నీ ఎవరు వారు మరి ఎందుకు జరుగుతున్నాయి ఈ యుద్ధాలన్నీ? 2 క్రిస్టియన్ కంట్రీస్ మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి, 2 ముస్లిం కంట్రీస్ మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. అసలు దేశము మతం ఒకటే అయితే ఇన్ని ముస్లిం దేశాలు ఎందుకు ఉండాలి? క్రిస్టియన్ మెజారిటీ దేశాలు ఇన్ని ఎందుకు ఉండాలి? భారతదేశం నేపాల్ కలిసిపోవాలి కదా. నేపాల్ మెజారిటీ హిందువులు, భారతదేశం మెజారిటీ హిందువులు. అసలు ఇన్ని రాష్ట్రాలకి ఎందుకు ఉండాలి? సో అందువల్ల ఎక్కడికి పోతున్నాం మనం? ప్రతిదాన్ని మతం కోణంలో చూసి పాలస్తీనా సమస్యను కూడా పాలస్తీనా ప్రజల ఆ మాతృదేశ ఆకాంక్ష. పోనీ ఇజ్రాయిల్ ఉన్న వాళ్ళు హిందువులా? నాకు చెప్పండి. ఇజ్రాయిల్ ఉన్న వాళ్ళు ఏమైనా హిందువులు కాదు కదా. సో అందువల్ల ఈ దృక్పథం నుంచి ఇన్ని ఉదాహరణలు చెప్పాను. సో ఈ ఉదాహరణలన్నీ ఏం చెప్తున్నాయి మనకు? సో ఈ ఉదాహరణలన్నీ ఆఫ్ఘనిస్తాన్లో అంతకుముందు ఉన్న ప్రభుత్వం ముస్లిం ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం ముస్లిం ప్రభుత్వమే. మరి ఎందుకు కొట్టాలు జరిగినాయి? సో అందువల్ల ఈ రకమైనటువంటి ధోరణి నుంచి మొదలు మనం బయటపడితే మంచిది. ఖచ్చితంగా అది పాలస్తీనాలో ప్రజలపైన దాడులు జరిగినా, అది బంగ్లాదేశ్లో ప్రజలపైన దాడులు జరిగినా దాన్ని ముక్త కంఠంతో ఖండించాల్సింది, అనుమానమే లేదు. బంగ్లాదేశ్లో హిందువులపైన జరుగుతున్న దాడుల్ని
భారతదేశమే కాదు ప్రపంచమంతా ఖండించాలి. దాని మతం ఏంటండి? మానవత్వం కదా, అరాచకత్వం కదా. హిందూ దేవాలయాలపైన దాడులు జరుగుతున్నాయి, హిందువులపైన దాడులు జరుగుతున్నాయి. సో అందువల్ల దాన్ని అందరము ముక్త కంఠంతో ఖండించాలి. అంతర్జాతీయంగా ఒత్తిడి కూడా తేవాలి. అనుమానం లేదు, దానికేమీ భిన్నాభిప్రాయం లేదు. ఇలా మన మోడీ ప్రభుత్వం షేక్ హసీనాకు రక్షణ ఇచ్చింది. షేక్ హసీనా హిందువా అండి? ముస్లిం కదా ఆమె నమాజ్ ఆమె అల్లాను పూజించదా? మన మోడీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ఎందుకు షేక్ హసీనా ముస్లిం పంపియండి అని అంటలేడు? పంచాయతీ అక్కడే కదా ఇప్పుడు మనకు వాళ్ళకు. మన షేక్ హసీనాకి ఎందుకు ఇస్తున్నాం? మన షేక్ హసీనా ముస్లిమే కదా. మరి దీనంతా హిందూ ముస్లిం యాంగిల్ అయితే షేక్ హసీనాకి ఎందుకు భారతదేశం రక్షణ ఇవ్వాలి? మనం వాళ్ళ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, మనకేం పని? అందువల్ల ఈ మతం అనే అద్దంలో ప్రతిదాన్ని చూస్తామనే ధోరణి నుంచి మొదలు బయటపడండి. అది మొదలు బయటపడితే మా సమాజంలో మన ఒక ఆదర్శవంతంగా ఉండొచ్చు. అందువల్ల ఎక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగినా, ఎక్కడ అన్యాయం జరిగినా మనం ఖండించాల్సిందే, అనుమానమే లేదు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల్ని అందరూ ఖండిస్తున్నారు. ఎవరు ఖండించలేదు అనుకుంటే పొరపాటు అది. పవన్ కళ్యాణ్ చూడకపోవచ్చు, చాలామంది ఖండించారు, అన్ని పార్టీలు ఖండించాయి, అన్ని మీడియా సంస్థలు ఖండించాయి. ఇది ప్రతిరోజు ఖండించడం అంటే ఏంటి? ఎవ్రీడే అదే మాట్లాడారు కదా. ఎవ్రీడే పవన్ కళ్యాణ్ అదే మాట్లాడుతున్నాడా? సో ఆ సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఖండిస్తారు, ఖండించాల్సిందే. ఎందుకు శ్రీలంకలో తమిళులపైన దాడులు జరిగినప్పుడు ఖండించలేదా? దాన్ని కాదని అనమా మనం? అందువల్ల ఎక్కడ ప్రజలపైన అణచివేత, ప్రజల స్వేచ్ఛా స్వాతంత్రాలకు, ప్రజల మానవ హక్కులకు దాడి జరిగినా దాన్ని మనం ఖండించాల్సిందే. అందువల్ల పాలస్తీనా సమస్యను బంగ్లాదేశ్ను పోల్చి అదేదో పాలస్తీనా ముస్లిం సమస్యగా, ఇరాన్ పాలస్తీనాకు మద్దతు ఇవ్వడమే అదొక ముస్లిం ఇష్యూగా చూస్తా అంటే ఇరాన్ మరి ఇన్ని ముస్లిం దేశాలన్నీ సౌదీ అరేబియా, ఈజిప్టు, జోర్డాన్ ఇవన్నీ ఇజ్రాయెల్ మీద యుద్ధానికి పోతున్నాయి. మరి ముస్లిం దేశాలే కదా. ఒక్క ఇరాన్ ఎందుకు మద్దతు ఇవ్వాలి? వీళ్ళందరూ ఎందుకు మద్దతు రాకూడదు? వీళ్ళందరూ రావాలి కదా. మరి మిగతా అన్ని సౌదీ అరేబియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, బెహరిన్ ఎన్నున్నాయండి గల్ఫ్ దేశాలు అక్కడ. ఈజిప్టు, తునీషియా ఇవన్నీ ముస్లిం దేశాలే కదా. ఇండోనేషియా, మలేషియా, పాకిస్తాన్ ఇవన్నీ కలిసి, టర్కీ ఇవన్నీ కలిసి ఇజ్రాయెల్ మీద యుద్ధానికి పోవాలి కదా. ఇరాన్ ఎందుకు ఒక్క ఇరాన్ ఒక్కటే కదా ముస్లిం దేశం? ఇవన్నీ ముస్లిం దేశాలు, ఇవన్నీ మరి కలిసి ఇజ్రాయెల్ మీద యుద్ధం ఎందుకు పోతలేవు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా మనకు. ఇక నెక్స్ట్, మెగా ఫ్యామిలీలో టవరింగ్ పర్సనాలిటీ మెగా బ్రదర్ నాగబాబు. నాటి ప్రజారాజ్యం నుంచి నేటి జనసేన వరకు అప్పుడు అన్నకు ఇప్పుడు తమ్ముడికి కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్ సాధించడంలో నాగబాబు పాత్ర కూడా చాలా కీలకం. ఆయన పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడిస్తామని చాలామంది నాయకులు అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వము అని చెప్పి శపథం చేస్తే, సవాల్ చేస్తే నాగబాబు చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని పిఠాపురం మీద ఫోకస్ చేసి ఒక 70,000 ఓట్ల మెజారిటీతో తమ్ముడు పవన్ కళ్యాణ్ గెలవడానికి ఆయన కారణమయ్యారు. ఆయన త్యాగాలు కూడా చాలా చేశారు. ఇప్పుడు రాజ్యసభకు నాగబాబు, పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ పెద్దలతో ఈ రాజ్యసభకు నాగబాబును పంపించడం మీద మాట్లాడినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి సార్, ఏమంటారు? మాట్లాడాల్సింది భారతీయ జనతా పార్టీ పెద్దలతో, ఇచ్చేది బీజేపీ కాదు, తీసుకునేది పవన్ కళ్యాణ్ కాదు కదా, ఇవ్వాల్సింది చంద్రబాబు నాయుడు కదా. అయితే ఎందుకు మాట్లాడుతున్నా అంటే బహుశా ఇప్పుడు 3 సీట్లు ఉన్నాయి రాజ్యసభకు. అందులో 2 తెలుగుదేశం, 1 మిత్రపక్షాలకు ఇస్తే అది బీజేపీకి ఇవ్వాలా, జనసేనకి ఇవ్వాలా అని. సో 1 టీడీపీ, 1 బీజేపీ, 1 జనసేన ఇస్తే భారతీయ జనతా పార్టీ నాయకులతో మాట్లాడాల్సిన అవసరమే లేదు, చంద్రబాబు నాయుడుతో మాట్లాడితే సరిపోతుంది. ఎందుకంటే బీజేపీకి ఉన్న ఎమ్మెల్యేలు ఎంతమంది మాట్లాడటానికి? డిసిషన్ బీజేపీది కాదు, డిసిషన్ చంద్రబాబు నాయుడుది, నిర్ణయం నరేంద్ర మోడీది కాదు కదా. రాజ్యసభకు సీట్ రావాలంటే ఏమైనా ప్రెసిడెన్షియల్ కోటాలో నామినేట్ చేయాలి నాగబాబుని అంటే మోడీది. సో కానీ నాగబాబును ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి పంపించాలంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి నాయకుడు చంద్రబాబు నాయుడు. అత్యధిక మంది ఎమ్మెల్యేలు ఉన్నది తెలుగుదేశానికి. తెలుగుదేశం కనుక తానొక సీట్ తీసుకొని 2 సీట్లు 2 మిత్రపక్షాలకు కేటాయిస్తే ఎవరిని అడిగేది కూడా ఏం లేదు. కానీ డెఫినెట్గా జనసేనకు రాజ్యసభ సీటు ఇవ్వడం న్యాయము. ఎందుకంటే వాళ్ళు పార్లమెంట్ కూడా 2 సీట్లు తీసుకున్నారు. బీజేపీతో పోలిస్తే ఖచ్చితంగా జనసేనకు ఆంధ్రప్రదేశ్లో బలం ఎక్కువ, పవన్ కళ్యాణ్కు ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు ఎక్కువ. కూటమి అధికారంలోకి రావడంలో
బీజేపీ పాత్రతో పోలిస్తే జనసేన పాత్ర, పవన్ కళ్యాణ్ పాత్ర అనేక రేట్లు ఎక్కువ. ఆ మాటకైతే బీజేపీని టీడీపీని కలిపింది కూడా పవన్ కళ్యాణ్. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే ప్రక్రియలో జనసేనాని తీసుకున్న నిర్ణయం గేమ్ చేంజర్ అని చంద్రబాబు నాయుడే బహిరంగంగా నందమూరి బాలకృష్ణ షోలో అన్నాడు. సో ఆ గేమ్ చేంజర్కు రాజ్యసభ సీటు ఒక పార్టీ రావడం న్యాయమే కదా. అందువల్ల అక్కడ ఎమ్మెల్యేలు 21 మంది ఉన్నారా అనేది యాంగిల్లో కన్నా కూడా ఈ ప్రాసెస్ అంటే ఎన్డీఏ అధికారంలోకి రావడము, తెలుగుదేశం మళ్ళీ అధికారంలోకి రావడము, చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కావడంలో పవన్ కళ్యాణ్ పాత్ర మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని నేను చాలాసార్లు చెప్పాను. సో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అన్న పదాన్ని ఫస్ట్ వాడింది నేనే. సో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా పవన్ కళ్యాణ్ ఉన్నాడు కనుక ఇది ఆర్కిటెక్ట్ ఆఫ్ విక్టరీ ఆఫ్ ఎన్డీఏ. దాంట్లో చంద్రబాబు నాయుడు పాత్రను, లోకేష్ పాత్రను తగ్గించడం కాదు, ఒకరి పాత్ర చెప్పడం అంటే ఇంకొకరి పాత్ర లేదని కాదు. చంద్రబాబు నాయుడు పాత్ర లేకుండా తెలుగుదేశం ఎట్లా గెలుస్తుంది? ఆ మాటకొస్తే లోకేష్ పాత్ర కూడా చాలా కీలకం ఈసారి ఎన్నికల్లో గెలవడానికి. 2014లో కాకపోవచ్చు, 2024లో ఖచ్చితంగా లోకేష్ పాత్ర కూడా ఉంది. కానీ పవన్ కళ్యాణ్ సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేశాడు కనుక రాజ్యసభ 3 సీట్లలో జనసేనకు 1 సీట్ రావడం న్యాయం. అయితే భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలో ఉంది, మా పెద్దన్న కదా, మరి మోడీనే కదా. అందువల్ల బహుశా బీజేపీ ఆ సీటు మాకే కావాలి అని ఏమైనా అడుగుతున్నదేమో. ఎందుకంటే బీజేపీకి రాజ్యసభలో సొంతగా మెంబర్షిప్ పెరగాలి కనుక. ఒక దశలో వైసీపీ ఎంపీలు బీజేపీలో చేరతారన్న ప్రచారం కూడా జరిగింది. గతంలో రాజ్యసభలో అవసరం కొరకు 4 టీడీపీ ఎంపీలకు కూడా బీజేపీ తీసుకుంది. అందువల్ల బీజేపీ బహుశా ఆ ఒక్క సీటు నాకు ఈ వార్తలు చూసి అనిపించేది, 3 సీట్లలో 1 సీటు మిత్రపక్షాల కేటాయించిన టీడీపీ అంగీకరిస్తే ఆ సీటు తమకే కావాలని బీజేపీ ఒత్తిడి చేస్తున్నట్టు కనబడుతోంది. కానీ న్యాయంగా అయితే జనసేనకే రావాలి. జనసేనకు వచ్చినప్పుడు నాగబాబుకు రావాలి. నాగబాబు మెగా కుటుంబంలో భాగమే కాదు కదా. మీరు ఇంతకుముందు చెప్పినట్లు అందరికీ తెలుసు, ప్రజారాజ్యం పెట్టినప్పటి నుంచి జనసేన విజయంలో నాగబాబు పాత్ర చాలా కీలకం అనుమానం. అందువల్ల నాగబాబును చిరంజీవి పవన్ కళ్యాణ్ల సోదరుడిగానే చూడకూడదు కదా. ఆ పార్టీకి నాయకత్వం వహించిన కీలక నేతల్లో ఒకరు కనుక. సో నాగబాబు ఇవ్వడం అనేది న్యాయం, జనసేనకి ఇవ్వడం అనేది అంతకన్నా ఎక్కువ న్యాయం. రైట్ సార్. ఇక సహజంగా కిషన్ రెడ్డి చాలా హుందాగా మాట్లాడుతూ ఉంటారు సార్. కానీ ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ నాయకులు కిషన్ రెడ్డి మీద పదే చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. రీసెంట్గా మోదీకి గులాం అయిపోయావు, గుజరాత్ వెళ్ళిపో అంటూ కూడా కాంగ్రెస్ నాయకులు కౌంటర్ ఇచ్చిన పరిస్థితి. సో దాని మీద కిషన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు సార్, రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ. నాది బీజేపీ డిఎన్ఏ, మీదే డిఎన్ఏ అంటూ ఆయన కామెంట్ చేశారు. ఒకసారి బయట ప్లేస్. కాంగ్రెస్ పార్టీ ఏడాదిలో వారు సాధించిందని నేను అడుగుతా ఉన్నా. బెదిరింపులు, తిట్ల పురాణాలు, వ్యక్తిగత దాడులు, అక్రమ కేసులు, గాలి మాటలు తప్ప ఈ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ సాధించింది. నేనేదైనా సమస్య మీద మాట్లాడితే కిషన్ రెడ్డి డిఎన్ఏ ఏంటి అని మాట్లాడతారు. మా డిఎన్ఏ, నా డిఎన్ఏ భారతీయ జనతా పార్టీ డిఎన్ఏ. మిగతా వాళ్ళలాగా 10 పార్టీలు తిరిగిన డిఎన్ఏ నాది కాదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల మీద 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మేము కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఏడాదిలో కిషన్ రెడ్డి డిఎన్ఏ, బీజేపీ డిఎన్ఏ, అందులో ఎలాంటి డిస్ప్యూట్ లేదు. ఆయన నికార్స్ అయిన బీజేపీ నాయకుడు, ఆర్ఎస్ఎస్ కార్యకర్త. నాకు కిషన్ రెడ్డి గారు భారతీయ జనతా యువమోర్చా నాయకుడు ఉన్నప్పుడు తెలుసు, ఇప్పుడు కాదు, దాదాపు 35 ఏళ్ళుగా నాకు పరిచయం. సో అందువల్ల చాలా హంబుల్ ప్రొఫైల్ నుంచి వచ్చాడు. ఏదో డబ్బు సంచీలు పట్టుకొని, సూట్ కేసులు పట్టుకుని నాయకుడు కాలే. సో నేను అందుకే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అయినప్పుడు కృషి ఉంటే కిషన్ రెడ్డి అవుతాడు అని తెలుగు సినిమా, ఎన్టీ రామారావు సినిమా, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులే అవుతారు అని వేటూరిది చాలా మంచి పాట ఉంది. దాని నుంచి ఒక పల్లవిలో ఉన్న ఒక పాట తీసుకుని కృషి ఉంటే కిషన్ రెడ్డి అవుతారని మాట్లాడారు, కొన్ని లక్షల మంది చూశారు. అందువల్ల డెఫినెట్గా కిషన్ రెడ్డి ఈజ్ ఎ ప్రౌడ్ సన్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ, ఈజ్ ఎ ప్రౌడ్ డిసైపుల్ ఆఫ్ ఆర్ఎస్ఎస్. దాంట్లో ఎవరికీ డౌట్ లేదు. అది భారతీయ జనతా పార్టీ కనుకనే కిషన్ రెడ్డి లాంటి సామాన్యుడు కూడా నిబద్ధతగా పార్టీ జెండా పట్టుకొని నిలబడ్డాడు కనుక ఆయన ఈ స్థాయికి, కేంద్ర మంత్రి స్థాయికి వచ్చాడు. రాజకీయాల్లో దాన్ని మనం ఆహ్వానించదగిన అంశం. ఎందుకంటే
ఎవరో కనెక్షన్లతోనో డబ్బుతోనో లీడర్లు అవుతున్న సమయంలో కేవలం పార్టీ పట్ల నిబద్ధతతో దశాబ్దాల కృషి వల్ల కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి వాళ్ళు కేంద్ర మంత్రులు అయ్యారు. మనం చాలా సంతోషపడాలి రాజకీయాలు ఈ ధోరణి ఉన్నందుకు. సో అందువల్ల అందరూ డిస్ప్యూట్ లేదు. ఇక ఆయన రేవంత్ రెడ్డి పైన చేసిన విమర్శ అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ 10 పార్టీలు మారినట్టు నాకు గుర్తులేదు. అఫ్కోర్స్ అంతకుముందు కొంతకాలం టీఆర్ఎస్లో కూడా ఉన్నారంటారు. సో నాకు ఆయన పరిచయం అయినప్పటికీ ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీగా వచ్చాడు. సో రేవంత్ రెడ్డి ఓకే టీఆర్ఎస్ కూడా కలుపుకుంటే టీఆర్ఎస్, కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్. కానీ మరి కిషన్ రెడ్డి మాట అన్నప్పుడు అది సొంత పార్టీలో కూడా చాలామంది తాకుతుంది కదా. ఈటల రాజేందర్ తాకదా? ఈటల రాజేందర్ బీజేపీ ఆర్ఎస్ఎస్లో పెరిగాడా? అండ్ నాకు తెలిసినంతవరకు ఆయన సైఫాబాద్ సైన్స్ కాలేజ్ జనరల్ సెక్రటరీగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్, లాల్ సలాం కామ్రేడ్ జంపాలకు లాల్ సలాం అంటూ పీడిఎస్సీ నాయకుడిగా ఈ హైదరాబాద్ నగరంలో ఆయన చాలా ప్రముఖ పీడిఎస్సీ లీడర్గా నాకు తెలుసు. అంటే సిపిఐఎంఎల్, భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ లెనినిస్ట్. సో ఆ రాజకీయ నేపథ్యం నుంచి వచ్చాడు ఈటల రాజేందర్. సో ఆ పీడిఎస్యు రాజకీయ నేపథ్యం నుంచి వచ్చి విప్లవాల యుగం ఇది, విప్లవిస్త జయం మనది అంటూ నినాదాలు ఇచ్చాడు. సో అలా ఎత్తుకుంటాము ఎర్ర పిడికిలి అంటూ నినాదాలు ఇచ్చిన ఈటల రాజేందర్ తర్వాత కాలంలో టీఆర్ఎస్ నాయకుడయ్యాడు. తర్వాత కాలంలో ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ నాయకుడయ్యాడు. మరి ఆయనకు కూడా తాకుతుందా లేదా? ఆయనే కాదు, అనేక రాజకీయాలు ఉన్నవాళ్ళు ఈటల రాజేందర్ మనం తప్పు పట్టలేం. ఇప్పుడు ఎస్ఎఫ్ఐలో నాయకుడిగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి, టాటా మధు ఇవాళ టీఆర్ఎస్ లెజిస్లేటర్స్గా ఉన్నారు. రాజకీయాల్లో ఇది ఒక సహజ ధోరణి. ఇందులో రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు, ఈటల రాజేందర్ని కూడా ప్రత్యేక టార్గెట్ చేయాల్సిందే. కొండా విశ్వేశ్వరరెడ్డి ఎన్ని పార్టీలు మారాడు? ఆయన టీఆర్ఎస్ ఎంపీగా ఉండే, నాకు గుర్తున్నంత వరకు కాంగ్రెస్ ఎంపీగా ఉండే, ఇప్పుడు బీజేపీ ఎంపీ. రఘునందన్ రావు టీఆర్ఎస్ నాయకుడిగా ఉండే, కాంగ్రెస్ నాయకుడిగా ఉండే, ఇప్పుడు బీజేపీ ఎంపీ. డికే అరుణ కాంగ్రెస్ నాయకురాలుగా ఉండే, ఇప్పుడు బీజేపీ అఖిల భారత వైస్ ప్రెసిడెంట్. ఇంకా చాలా పెద్ద లిస్ట్ చెప్పచ్చు ఇట్లా. అందువల్ల కిషన్ రెడ్డి మాట అంటున్నప్పుడు ఒక్క రేవంత్ రెడ్డికే తాకదది. మనం అంటే రాజకీయాల్లో వ్యక్తులతో సంబంధం లేకుండా ఈ ధోరణి రాజకీయాల్లో ఉన్నమాట నిజం. రాజకీయాల్లో ఇలా పార్టీలు మారడం అనేది సహజ పరిణామ క్రమం. దీనికి భారతీయ జనతా పార్టీ అతీతం కాదు. సో భారతీయ జనతా పార్టీ ఈ ప్రాతిపదికనే ఎవరిని చూడడం లేదు. సో బీజేపీలో నాయకులుగా రేపు ఇప్పుడు తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేస్లో ఈటల రాజేందర్ కూడా ఉన్నాడు కదా. మరి పార్టీ ఆయన వేరే పార్టీల నుంచి వచ్చాడని చెప్పి ఆయనకు అధ్యక్ష పదవి ఇవ్వకుండా ఉంటారా ఇవ్వాల్సి వస్తే? సో అందువల్ల మనము ఈ ప్రాతిపదికన కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ మంత్రిగా ఉండి రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కాలేదా? ఇవాళ దగ్గుపాటి పురంధేశ్వరి ఏ పార్టీ అండి? ఎన్ని పార్టీలు మారారు? తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో, మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మంత్రులు ఇప్పుడు బీజేపీ చేరాడు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్. పురంధేశ్వర్ ఎవరు? టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ. మరి ఇప్పుడు కిషన్ రెడ్డి అనేది పురంధేశ్వర్ కూడా తాకుతుంది కదా. సో సోమవీరాజు మొదటి నుంచి బీజేపీ, నేను ఒప్పుకుంటా. సో అందువల్ల ఇంతమంది ఇన్ని పార్టీలు మారారు కదా. సో భారతీయ జనతా పార్టీలో కూడా అనేక మంది నాయకులు ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి పైన కిషన్ రెడ్డి చేసిన విమర్శ ఈ నాయకులకు అందరికీ వర్తిస్తుంది. డెఫినెట్గా కిషన్ రెడ్డి ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ కమిట్మెంట్, అందులో అనుమానం లేదు. అన్పారలల్ కమిట్మెంట్ బీజేపీ పట్ల, ఆర్ఎస్ఎస్ పట్ల పదవులతో సంబంధం లేకుండా ఒక నిబద్ధత కలిగిన కార్యకర్త. ఆ నిబద్ధత కలిగిన కార్యకర్త గుర్తింపు రావడం రాజకీయాల్లో చాలా ఆరోగ్యకరమైన ధోరణి. అదే కిషన్ రెడ్డి కాదు, బండి సంజయ్ కానీ, అక్కడ సత్యకుమార్ యాదవ్ కానీ, అక్కడ శ్రీనివాస్ వర్మ కానీ, దీన్ని మనం ఆహ్వానించాలి. ఎందుకంటే రాజకీయాల్లో ఇది మంచి ధోరణి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కేంద్ర మంత్రుల పదవులు క్లియర్గా పార్టీకి ఐడియాలజికల్గా కమిట్గా ఉన్న మొట్టమొదటి కమిట్మెంట్ ఉన్న వాళ్ళకే ఇచ్చారు. దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. కానీ బీజేపీ యాజ్ ఎ పొలిటికల్ పార్టీగా ఈ పార్టీ ఫిరాయింపులకి ఏం అతీతం కాదు, ఫిరాయింపు సంస్కృతికి ఏం అతీతం కాదు. ఇప్పుడు హేమంత్ బిశ్వా శర్మ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆయన అస్సాం ముఖ్యమంత్రిగా లేడా? బసవరాజ బొమ్మాయి జనతాదళ నాయకుడు, ఆయన కర్ణాటకలో బీజేపీ ముఖ్యమంత్రి కాలేదా? సో రాష్ట్ర ముఖ్యమంత్రులనే మీరు చేస్తున్నారే, కేంద్ర మంత్రులు చేస్తున్నారే, మరి అలాంటప్పుడు ఎలా టార్గెట్ చేస్తారు? తెలంగాణలో 2028 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది ఆ పార్టీ నాయకుల విశ్వాసం.
సో తెలంగాణ ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు అంటూ నిన్న నరేంద్ర మోదీకి ఒక రిపోర్ట్ ఇచ్చారు తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులంతా. సో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై 1వ తేదీ నుంచి భారతీయ జనతా పార్టీ కొన్ని కార్యక్రమాలు కూడా చేపట్టింది. ఈ 11 నెలల పాలన, రేవంత్ పాలన మీద చాలా కామెంట్స్ కూడా చేశారు. 11 ఏళ్లలో రావాల్సిన ప్రజా వ్యతిరేకత 11 నెలల్లోనే వచ్చేసిందంటూ భారతీయ జనతా పార్టీ నాయకులు ఢిల్లీలో తెలంగాణ నాయకులు కామెంట్ చేసిన పరిస్థితి. సో తెలంగాణ ప్రజల చూపు భారతీయ జనతా పార్టీ వైపు ఉంది అనేది. కానీ తెలంగాణలో అధ్యక్షుడు ఎవరు, ఇక్కడ పార్టీని నడిపించేది ఎవరు అనే దాని మీద ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు. కిషన్ రెడ్డి చెప్తూ ఉన్నారు నెక్స్ట్ మంత్ ఏదైనా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి. ఎందుకు ఇది తాత్సారం సార్? ఇప్పుడు కిషన్ రెడ్డి చెప్పింది మనం ఆథెంటిక్గా తీసుకోవాలి. కిషన్ రెడ్డి మాత్రం ఆయన మారుతాడనే నిజం, ఎందుకంటే అది ముందే చెప్పారు కనుక. బహుశా ఎవరిని అధ్యక్షుని చేయాలి అనే విషయంలో ఏకాభిప్రాయం రావడం లేదు. పార్టీలో కూడా అంతర్గతంగా చాలా పుల్స్ అండ్ ప్రెషర్స్ ఉన్నాయి. నాకున్న సమాచారం, ఒక జర్నలిస్ట్గా సమాచారం ప్రకారం. సో మొదటి సమస్య ఏంటంటే ఎవరికి వారు ఆయా నాయకులకు అనుకూలంగా ప్రతికూలంగా స్ట్రాంగ్ ఫ్యాక్టర్స్ను ముందుకు తీసుకొస్తున్నారు. బండి సంజయ్ వాస్తవంగా ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయనను అర్ధాంతరంగా తొలగించడం భారతీయ జనతా పార్టీకి పెద్ద సమస్యగా వేధిస్తూనే ఉంటుంది. నేను నవ్వుతూ అంటుంటాను ఇప్పటికీ, అది పొమ్మంటే పోదురా చర్య అనే పాట చెప్తూ. సో అది బండి సంజయ్ని తొలగించడం అనేది అది పొమ్మంటే పోదు. సో అది లెక్కాల ఉంటుంది. అందువల్ల బండి సంజయ్ కేంద్ర మంత్రి అయ్యాడు గనక బహుశా ఆయన ఆ ఎలా అవుతారు అని ఆయనను వ్యతిరేకించేవాళ్ళు. కానీ బండి సంజయ్ని తొలగించడం వల్ల భారతీయ జనతా పార్టీ నష్టపోయింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్ని మళ్ళీ తీసుకొస్తే ఆ దూకుడు ఉంటుంది. భారతీయ జనతా పార్టీ క్యాడర్తో ఆయనకు ఎమోషనల్ కనెక్ట్ ఉంది అనేది ఒక డైమెన్షన్. కానీ నేను ఇప్పుడు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు కదా, ఇలా బండి సంజయ్ విషయంలో అనుకూల వారు చెప్పేది, ప్రతికూల వారు చెప్పేది, 2 యాంగిల్స్. బండి సంజయ్ మళ్ళీ అధ్యక్షుడైతే పార్టీలో ఊపొస్తుంది, పార్టీ ఎలక్ట్రిఫై అవుతుంది, లేకపోతే ఇలాగే ఉంటుంది అని. కానీ బండి సంజయ్ అది ప్రెసిడెంట్ అయితే ఈటల రాజేందర్ సహకరించాడు, ఈటల రాజేందర్ ప్రెసిడెంట్ అయితే బండి సంజయ్ సహకరించాడు. ఇది పబ్లిక్గా ఉన్నటువంటి ఇష్యూ. ఇదంటే కోపం వస్తుంది కొంతమందికి కావచ్చు, కానీ అందరికీ తెలిసిన విషయమే కదా. ఎందుకంటే బండి సంజయ్ని మార్చాలి అని పెద్ద క్యాంపెయిన్ నడిపింది ఈటల రాజేందర్ కదా. సో అందువల్ల ఆ బండి సంజయ్ ఈటల రాజేందర్ల మధ్య ఆ గ్యాప్ ఉన్నమాట ప్రపంచం అంతా తెలుసు. ఈటల రాజేందర్ ప్రెసిడెంట్ చేస్తే ఆయన ఒక తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా ప్రముఖ నాయకుడు, ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి కూడా కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది. వెనుకబడిన వర్గాలకు చెందిన నాయకుడు, మన బీసీ నాయకుడిని సీఎం చేస్తామన్నాం. అందులో రాజకీయంగా అంతగా గుర్తింపుకు నోచుకోని ముదిరాజ్ కమ్యూనిటీకి చెందిన నాయకుడు, తెలంగాణ ఉద్యమ కాలంలో టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా, రాష్ట్రంలో ఒక రకంగా కేసీఆర్ ప్రభుత్వంలో నెంబర్ 2గా ఉన్నారు. ఆయనకున్న ప్రొఫైల్ రీత్యా, పాలనా అనుభవం రీత్యా, ఆయనకున్న రాజకీయ నేపథ్యం రీత్యా ఈటల రాజేందర్ అయితే పార్టీకి ఇప్పుడున్న బలానికి అదనంగా బలాన్ని చేకూరుస్తాడు అనేది ఈటల రాజేందర్ కావాలని కోరుకునేవారి వాదన. వెంటనే దీనికి కౌంటర్ వాదన ఏంటంటే ఈటల రాజేందర్ వచ్చాక ఎంతమంది నాయకులు పార్టీలోకి వచ్చారు చెప్పండి. వచ్చిన వివేక్ లాంటి వాళ్ళు, వచ్చిన రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు తప్ప ఈటల రాజేందర్ ఎంతమంది నాయకులు తీసుకొచ్చాడు? ఈటల రాజేందర్ వచ్చాక అదనంగా పార్టీకి కలిసి వచ్చిన అంశం ఏంటి? పార్టీ వల్ల ఆయన గెలిచాడు మల్కాజ్గిరిలో తప్ప హుజూరాబాద్లో కూడా ఓడిపోయాడు కదా. సో ఈటల రాజేందర్ బయటికి వచ్చి కేసీఆర్ కుంభకోణాలు చాలా బయట పెడతారన్నారు, కానీ నేను ఇంతవరకు ఏ ఒక్క కేసీఆర్ కుంభకోణాన్ని బయట పెట్టింది లేదు కదా. సో ఆయన మళ్ళీ పార్టీ ప్రెసిడెంట్ అయితే బండి సంజయ్ అనుకూలు సహకరించరు. సో అందువల్ల అని ఈటల రాజేందర్ను వద్దనేవారు వారి వాదన. అలాంటి వారు మధ్యలో రామచంద్రరావు పేరు కూడా వచ్చింది. రామచంద్రరావు అయితే పార్టీకి లాయలు, ఆర్ఎస్ఎస్కి లాయలు. నేను విద్యార్థిగా ఉన్న రోజుల నుంచి ఆయన ఆర్ఎస్ఎస్ పరివారం నుంచి వచ్చిన నాయకుడు, అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకుడిగా లా కాలేజీలో జనరల్ సెక్రటరీగా కంటెస్ట్ చేశాను. నేను ఉస్మాన్ సిట్లో ఎంటర్ అయిన మొదటి సంవత్సరం. నాకు అప్పటి నుంచి తెలుసు. నా పైన బీజేపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీగా పోటీ చేసి కూడా ఒకసారి ఓడిపోయాడు, తర్వాత నేను పోటీ చేయలేదు, ఆయన గెలిచాడు కూడా. సో అందువల్ల రామచంద్రరావు అయితే పార్టీ ఐడియాలజికల్ కమిట్మెంట్ ఉన్నవాడు, పొలిటికల్ కమిట్. ఇప్పుడు ఏం ఎన్నికలు లేవు, వెంటనే
ముందు ఆర్గనైజేషనల్గా పార్టీని బలోపేతం చేయాలి. ఆర్గనైజేషనల్గా బలోపేతం చేయాలి అంటే ఇప్పుడు కులం యాంగిల్లోనో లేకుంటే ఇంకో యాంగిల్లో కాకుండా ఆర్గనైజేషనల్ కమిట్మెంటు, ఐడియాలజికల్ కమిట్మెంట్ ఉన్న వారికి పెద్దపీట వేయాలి. ఇప్పుడు కేంద్ర మంత్రి పదవులు ఇచ్చే సమయంలో కూడా బీజేపీ క్లియర్గా తెలుగునాట అదే ప్రిన్సిపల్ ఉంది. పురంధేశ్వరి, సీఎం రమేష్లకు రాకుండా శ్రీనివాస్ వర్మకు వచ్చింది. మీకు క్లియర్గా కనబడుతుంది కదా. అక్కడ కూడా చాలామంది నాయకులు ఉన్న సత్యకుమార్ యాదవ్కి మంత్రి పదవి వచ్చింది. బీజేపీలో అంతకన్నా పెద్ద నాయకులు ఉన్నారు కూడా అక్కడ, కానీ ఆ సత్యకుమార్ యాదవ్కి వచ్చింది. ఇక్కడ కూడా చాలా ఊహాగానాలు వచ్చాయి. ఈటల రాజేందర్ కేంద్ర మంత్రి అవుతాడు, డీకేఆర్ కేంద్ర మంత్రి అవుతారు, చాలా ఊహాగానాలు వచ్చాయి. కానీ కిషన్ రెడ్డి సంజయ్లు అయ్యారు. అందువల్ల ఆర్ఎస్ఎస్ కూడా ఈటల రాజేందర్ వైపు కన్నా ఈటల రాజేందర్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తోంది అని, రామచంద్రరావుకు అనుకూలంగా ఉంది అని కూడా బీజేపీలో వార్తలు వస్తున్నాయి. సో అందువల్ల ఇలా ఒక్కొక్క నాయకుని అయితే రామచంద్రరావు ఆ పార్టీని ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎదుర్కొని కాంగ్రెస్ కేసీఆర్ వీళ్ళను ఎదుర్కొని పార్టీకి ఆ రకమైన విజిబిలిటీ తేగలడా, ఆ రకమైన దూకుడు ప్రదర్శించగలడా? కాస్త సౌమ్యుడు కదా. సో దూకుడు స్వభావం లేకపోతే పార్టీ పెరగదు కదా. ఇప్పుడు ఈ బండి సంజయ్ దూకుడు స్వభావమే పార్టీని పెంచింది కదా. ఇదే ఈ మేబీ గుడ్ ఆర్గనైజర్, కానీ పెద్ద ఎత్తున ఎజిటేటర్గా, మొబిలైజర్గా ఉండాలి కదా అని రామచంద్రరావు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించేవారు వారు చేస్తున్న వాదన. ఈ మధ్య వస్తున్న పేరు ధర్మపురి అరవింద్ పేరు కూడా వింటున్నాను. అరవింద్ అయితే దూకుడుగా కూడా ఉంటాడు. బీసీ సామాజిక వర్గం ఇలా ఈ వర్గం ఆ వర్గం అని లేకుండా ఆయన 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 బండి సంజయ్, ఈటల రాజేందర్ లాగా వాళ్ళిద్దరి మధ్య ఉన్నంత గ్యాప్ అయితే లేదు. కొన్ని గ్యాప్ ఉంటే ఉండొచ్చు. అరవింద్ అయితే కొంత దూసుకెళ్తాడు. ఆయన కూడా బలమైన సామాజిక వర్గం. మన్నూరు కాపు తెలంగాణలో ఉన్న మేజర్ బీసీ కులాల్లో ఒకటి. బండి సంజయ్, ఈటల రాజేందర్, అరవింద్ ముగ్గురు బీసీ నాయకులు ఉన్నారు. బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఈటల రాజేందర్ కాకపోతే ఇక ధర్మపురి అరవిందే కదా అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. సో అందువల్ల ఇలా ఒక్కొక్కరికి అనుకూలమైన ప్రతికూలమైన అంశాలు, రఘునందనరావు లాంటి వారు కూడా తాను కూడా కావాలని కోరుకుంటున్నారు. ఇలా ఒక ప్రెసిడెంట్ పోస్ట్ ఒక్కటి ఉంది, ఆస్పిరెంట్ చాలా ఉన్నారు. బీజేపీ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ప్రెసిడెంట్ చాలా కీలకం. అందువల్ల ఇంకా పార్టీ ఏ ప్రాతిపదిక పైన ఎంపిక చేయాలి అనే దానిపైన ఇంకా నిర్ణయానికి వచ్చినట్లేదు. ఆ నిర్ణయాన్ని రాకపోవడం వల్ల వస్తున్న తాత్సారం, లేకపోతే ఎప్పుడూ నియమించేవాళ్ళు కదా. ఇక నెక్స్ట్ చంద్రబాబు నాయుడు చాలా క్లియర్గా చెప్పేశారు సార్. కూటమి ఎమ్మెల్యేలందరికీ కూడా ఒకసారి క్లాస్ తీసుకున్నారు. మద్యం సిండికేట్లలో ఇన్వాల్వ్ అవ్వద్దు, ఇసుక దోపిడీ చేయొద్దు, అండ్ కూటమి ఎమ్మెల్యేలంతా కోఆర్డినేషన్తో పనిచేయాల్సి ఉంది అని చెప్పి. కానీ జేసీ వెసెస్ ఆది అంటే అక్కడ ఫ్లై యాష్ బూడిద మీద రగడ సార్ ఇదంతా. ఆర్టీపీపీ 600 మెగావాట్ల యూనిట్ వద్ద అంటే దానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి, అలాగే టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి మధ్య ఇది రగడ. దీని మీద చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అయినట్టుగా మనకు సమాచారం. ఇరువురు నేతలపై చంద్రబాబు నాయుడు చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు అమరావతి రావాలని ఒకసారి మాట్లాడాలి అని చెప్పి. గతంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక కమెంట్ చేశారు కదా సార్, ఎలక్షన్స్ కోసం మేము చాలా ఖర్చు పెట్టాం, ఎవరైనా సరే 15% ఇవ్వాల్సిందేనని చెప్పి ఆయన ఓపెన్గా చెప్పేశారు. ఎలక్షన్లో ఖర్చు పెట్టడమే కాదు, మేము అప్పుడు ఆదాయాలు నష్టపోయాం. అందువల్ల ఓపెన్గానే చెప్పారు జేసీ ప్రభాకర్ రెడ్డి ఏ యాక్షన్ తీసుకున్నారని మీద. సో అప్పుడు యాక్షన్ తీసుకుంటే ఇప్పుడు ఈ వివాదం వచ్చేది కాదు. అందువల్ల యాక్షన్ తీసుకునే పొజిషన్లో చంద్రబాబు నాయుడు ఉన్నాడా అనేది క్వశ్చన్ ఇప్పుడు. ఎందుకంటే ఎమ్మెల్యేలు భారీగా ఖర్చు పెట్టి గెలిచారు, ఇది ఫ్యాక్ట్. అన్ని పార్టీల వాళ్ళు గెలిచారు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూడా గెలిచారు. ఇప్పుడు 2027లోనే జమిలీ వస్తుందని జమిలీ గుబులు కూడా మొదలైంది. సో ఖర్చు పెట్టిందే కాకుండా మళ్ళీ ఇప్పుడు ఖర్చు కూడా సమీకరించాలి. చంద్రబాబు నాయుడు ఏమో మద్యం ముట్టుకోవద్దు, మట్టి ముట్టుకోవద్దు, ఇసుక ముట్టుకోవద్దు, గనులు ముట్టుకోవద్దు, మరి ఎట్లా ఏడుకెళ్ళి వస్తాయి పైసలు? సో ఇది ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేలు అడుగుతున్న ప్రశ్న. ఇప్పుడు వైసీపీలో అదే జరిగింది. సో బటన్ నొక్కాడు జగన్మోహన్ రెడ్డి, అకౌంట్లు వేసాడు. కానీ క్షేత్రస్థాయిలో డెవలప్మెంట్కు డబ్బులు లేవు, రోడ్లు కూడా మరమ్మతులు కూడా లేవు. ఇప్పుడు రోడ్డు అన్న వేస్తే అన్న కంకర్లు ఒకటి తినచ్చు, సిమెంట్లు ఇంకోటి తినచ్చు. సో ఏ డబ్బులు లేకపోయేవరకే జగన్మోహన్ వైసీపీ ఆర్గనైజేషన్ అంతా నిర్వీర్యం అయిపోయింది. ఇప్పుడు తెలుగుదేశం కూడా మీరు బాగా చెప్తారు, మా సంగతి ఏంటి,
మరి మా మద్దతుదారులకు మేము ఓ మద్యం దుకాణాలు ఇప్పించుకోవద్దా, ఒకవేళ ఇప్పించుకున్న బెల్ట్ షాపులు పెట్టొద్దా, మరి ఏంటి ఏడుకెళ్ళి తెచ్చుకోవాలి? ఇసుక ఉచితం అంటుంది, మరి ఏం చేయాలి అనేటువంటి ప్రశ్న మొదలైంది. అందుకే మీరు గమనించండి, ఇసుక పైన సొంత పార్టీ ఎమ్మెల్యేలు అటు ఇటు మాట్లాడుతున్నారు, వేరే వాళ్ళు కూడా కాదు. సో అందువల్ల ఈ పంచాయతీ పార్టీ నాయకుల మధ్య ఉంది, కూటమి నేత టీడీపీ జనసేన నాయకుల మధ్య, టీడీపీ బీజేపీ నాయకుల మధ్య. రాజకీయాలు ఒక్కసారి కలుషితమైనాక ఇవన్నీ అనివార్యంగా వస్తాయి. మట్టి లేకుండా, మద్యం లేకుండా, ఇసుక లేకుండా, గనుల్లో ఉన్న ఖనిజాలు లేకుండా, భూములు లేకుండా రాజకీయం ఉందా? సో ఇవి వ్యాపారాలు లేకుండా రాజకీయం లేదు కదా. సో ఇవన్నీ ఉన్నప్పుడు వాటి మధ్య ఘర్షణలు తప్పవు, వాటి నాయకుల మధ్య ఘర్షణలు తప్పవు. సుభాషితాలు, నీతి చంద్రికలు పనిచేస్తాయా? నీవు విత్తనం ఒకటి నాటితే పంటలు ఇంకో రకంగా వస్తాయా? సో రాజకీయాల్లో నీతి నిజాయితీల ఆధారంగా ఎన్నికలు జరిగితే గెలిచిన ప్రజాప్రతినిధులు నీతి నిజాయితీగా ఉండమంటే అర్థం ఉంటుంది. అంత సులభం కాదు. మనం ఎవరు ఎన్ని చెప్పినా రియాలిటీ అది. ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. సో పెద్ద ఎత్తున నాకు నేను ఎమ్మెల్సీ అయినప్పుడు ఒక సీనియర్ ఎమ్మెల్యే చెప్పాడు, ఇప్పటికి కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, చాలా పెద్ద ఆయన ఏమన్నాడంటే, నాగేశ్వర్ గారు మీరు వేరు, మీరు ఏమున్నది ఆర్టీసీ బస్సులో మీ కాన్స్టిట్యూన్సీ మేము ఉన్నారు పోతున్నారు, అక్కడ మిమ్మల్ని ఒక టీచరో ఎవరో ఒకరు వచ్చి ఆయన బండి మీద ఎక్కించుకుంటాడు, ఆ పక్కనున్న హోటల్కి మీరిద్దరు కలిసి పోతారు, ఆయనే మీకు భోజనం పెట్టిస్తాడు, ఆ సంఘం వాళ్ళు మీకు బస్ ఛార్జీలు కూడా ఇస్తారు, పోనీ ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యారు కనుక బస్సు ఫ్రీ, మళ్ళీ మీరు బస్సు ఎక్కుతారు, ఇంటికి వస్తారు, మళ్ళీ బస్ స్టాండ్లో దిగుతారు, 3 నెంబర్ ఎక్కుతారు, మళ్ళీ మీరు ఈసీఐల్, అప్పుడు ఈసీఐల్ దగ్గర ఉండేవాడు నేను, ఈసీఐల్ వెళ్తే నీళ్ళు మీకు ఏం ఖర్చు ఉన్నది చెప్పండి, మీకైనా 10 రూపాయలు జేబులో పెట్టుకోకపోయినా మీరు పోయినరు, వచ్చిండ్రు, ఉపన్యాసం ఇచ్చిండ్రు, మీ వాళ్ళని కలిసి మీ నియోజకవర్గంలో పర్యటించి వచ్చారు. మాది అట్లా కాదు కదా. మేము మా ఊర్లో దిగుడుతోనో ఒక 50 మందో 100 మందో మాకు ఉండాలి, లేకపోతే ఈడే ఎమ్మెల్యే 50 మంది లేరంటారు. 50 మందికి 2 పూటలు బిర్యానీ తినిపించినా మాకు 10,000 15,000 అవుతాయి. ఆ తర్వాత పెళ్ళికి పోతే డబ్బులు ఇవ్వాలి, చావుకు పోతే డబ్బులు ఇవ్వాలి, మేము 21 దినానికి పోతే బారసాలకు పోతే డబ్బులు ఇవ్వాలి, ఎవరికి ఏ కష్టం వచ్చినా హాస్పిటల్ అయినా మా దగ్గరికి వస్తారు, అందరికీ మేము డబ్బులు పంచుతూనే ఉండాలి. మాకు ఇట్లా రోజుకు ఓ 50,000 1,00,000 ఖర్చు అవుతూనే ఉంటుంది. ఏడుకెళ్ళి తేవాలి మేము డబ్బులు అన్నాడు ఆయన. నిజాయితీ పరుండే నేను, నా ఆస్తులు కూడా అమ్ముకున్నా, కానీ అందరిని అలాగ ఉండగలరా అని ఆ నాయకుడు పాపం ఆవేదన వ్యక్తం చేశాడు. నిజంగా కూడా ఆ నాయకుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, ఇప్పుడు ఆయన ఆస్తులు కూడా అమ్ముకున్న రాజకీయాల్లో పాపం 1970s ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు. అలాంటి నాయకుడు ఆస్తులు అమ్ముకున్నాడు, భూములు అమ్ముకున్నాడు, రాజకీయాల్లో సంపాదించింది లేదు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉండగలరు చెప్పండి. నేను తెలుగుదేశం సీనియర్ ఎమ్మెల్యే గురించి చెప్తున్నా, వేరే వాళ్ళు కూడా కాదు. ఎందుకంటే అది రాజకీయ పరిస్థితి అట్లున్నది. సో అందువల్ల మీరు గెలిచిన వాతావరణము, మీరు గెలిచిన నేపథ్యం వేరు. మీరు ఉపన్యాసాలు చెప్తారు, టీవీలో విశ్లేషిస్తారు, రాజకీయాలు ఇలా ఉండాలి అలా ఉండాలని, కానీ అలా ఉండటానికి వీలు లేని గ్రామర్ అయిపోయింది కింద క్షేత్రస్థాయిలో. ఇక్కడ వ్యక్తులు వ్యక్తిగత నిజాయితీలు ఒక డైమెన్షన్ అయితే, వాట్ ఈస్ ద సిస్టమ్, వాట్ ఈస్ ద ప్రాసెస్, గేమ్ ఇట్ సెల్ఫ్ హస్ బికమ్ ఫౌల్. మీరు ఒక ప్లేయర్ను తప్పు ఇక్కడ చేసి అదే ఇంకోరా కాదు. అఫ్కోర్స్ వ్యక్తులుగా కూడా వాళ్ళు గేమ్ను కొంతమంది, వీళ్ళని కాదు, కొంతమంది గేమ్ను ఫౌల్ చేసిన వాళ్ళు ఉండొచ్చు, నేను కాదని అంటలేను, కానీ గేమ్ ఇట్ సెల్ఫ్ హస్ బికమ్ ఎ ఫౌల్ గేమ్. గేమ్ ఫౌల్ అయినప్పుడు మీరు ఎన్ని చేసినా రాజకీయాల్లో తరతమ తేడాలే తప్ప వీటిని ఆపగలుగుతారని నేను అనుకోను. బికాజ్ దట్ ఈస్ హౌ ద గ్రామర్ ఆఫ్ పాలిటిక్స్ హస్ చేంజ్డ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.